నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. నేను మీ సంగీతిక. రాజుల వంశంలో పుట్టినా కూడా బడుగు బలహీన ప్రజల సమస్యలపై పోరాడుతూ 150కు పైగా సినిమాలు తీశారాయన. అంతేకాదు రాజకీయాల్లోకి వచ్చి కూడా వారి తరపునే పోరాడారు. అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు చెప్పగానే అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ థంబ్నెయిల్ చూడగానే శివకృష్ణ గారి దగ్గరికి మనం వచ్చేసాం. ఇప్పుడు ఎందుకు వచ్చాం ఆయన దగ్గరికి అని అంటే, ఈ రీసెంట్గా ఏపీ ఎలక్షన్స్లో ఆయన ఒక ఎలక్షన్స్ కంటే ముందు ఆయన రిజల్ట్ ముందే చెప్పేశారనమాట. సో అది ఎలా సాధ్యమైంది అంటే, టీడీపీ కూటమి గెలుస్తుంది అని అందరికీ ఒక అవగాహన ఉండొచ్చు, కానీ ఖచ్చితమైన సంఖ్య ఆయన నోటి ద్వారా మనం విన్నాం. అంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ కంటే ముందే కొన్ని వారాల ముందే ఆయన ఒక మాట చెప్పారు, 160 సీట్లకు పైగా గెలుస్తుందని చెప్పి. సో అది ఎలా సాధ్యమైందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, మీరు జాతకం ఏమన్నా నేర్చుకున్నారా చెప్పడం? నా వంద ఏమి మరి ఎలా అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఒక ప్రభంజనం సృష్టించింది. బికాస్ ఐ జాయిన్డ్ బీజేపీ ఇన్ 1990. భారతదేశంలో 2 ఎంపీలు ఉన్నప్పుడు నేను జాయిన్ అయ్యాను. అందరూ నన్ను ఎగతాళి చేశారు, ఎందుకు వెళ్ళావు ఆ పార్టీలో, దేశంలో 2 ఎంపీలు, నువ్వు బయట మా పార్టీలో జాయిన్ అవ్వు, నీకు మంచి భవిష్యత్తు ఉందంటే నేను సస్తే జాయిన్ అవ్వనన్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేషనల్ పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్. ఆ నేషనల్ పాలిటిక్స్లో ఈ భారతదేశంలో ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు, ఇప్పుడు జరుగుతున్నది వ్యవస్థ కరెక్ట్ కాదు అని చిన్నప్పుడే నాకు నాటుకుపోయింది. ఎందుకంటే అలా నాటుకుపోవటానికి కారణం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి మిలిటరీ ఏరియా సికింద్రాబాద్లో పెరిగాను. నాకు మిలిటరీ అన్నా అదన్నా దేశం అన్నా నాకు ఒక అక్కడ పెరగటం వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఆ టైంలో నాకు 1970కి వచ్చేటప్పటికి 15 సంవత్సరాలు వచ్చింది. అప్పుడు ఎవరు ఒక సరైన నాయకుడు కూడా ఆ రోజుల్లో నాయకులు ఎవరిని నేను కన్సిడర్ చేయలేదు. ఆ తర్వాత ఇండియాలో ఈ వ్యవస్థ కూడా కరెక్ట్ కదని నాకు అనిపించింది. సో అప్పుడు వాజ్పేయి గురించి చదివాను నేను. ఈయనైతే కరెక్ట్ అనుకున్నా. కాస్త నాకు వయసు వచ్చి పెళ్ళయింది, నేను సినిమా హీరో అయిన తర్వాత చేసిన తర్వాత ఇక అప్పుడు వాజ్పేయి, అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 2 ఎంపీలో ఐఎమ్ ద సీనియర్ మోస్ట్ లీడర్ బీజేపీలో. సౌత్ ఇండియాలో ఫస్ట్ ఫిలిం హీరో నేను. ఫిల్మ్ యాక్టర్. సౌత్ ఇండియాలో నన్ను అందరూ ఎగతాళి చేశారు. నేను చెప్పాను, నార్త్ ఇండియాలో కూడా అప్పటికి ఒక్కరో ఇద్దరు. నార్త్ ఇండియాలో ఒక శత్రుఘ్న సిన్హా, సౌత్ ఇండియాలో శివకృష్ణ. అప్పుడు చెప్పాను, నేను సిద్ధాంతం పరంగా వచ్చాను తప్ప రాజకీయాల్లోకి వచ్చి కోట్లు సంపాదించాలని కాదు. నా సిద్ధాంతం ఏంటంటే, పేద ప్రజలు, బలహీన బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో అది ప్రభుత్వం ఆదుకోవాలా. యథా రాజా తదా ప్రజ. ఎవరైతే నాయకుడు నిజాయితీపరుడు ఉంటాడో అప్పుడే వీళ్ళందరికీ మేలు జరుగుతుంది. నాయకుడు నిజాయితీపరుడు కాకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. భారతదేశంలో 75 సంవత్సరాలుగా అదే జరిగింది. వాజ్పేయి గారు 1999లో అయ్యారు. నేను స్టార్ క్యాంపెయినర్గా నేను తిరగని మండలం లేదు. అసలు 15 సంవత్సరాలు పూర్తిగా సినిమాలు వదిలేశాను నేను. సరే, తర్వాత ఏదో సెన్సార్ బోర్డు జరిగింది, అవన్నీ తర్వాత పక్కకు పెడితే ఇటువంటి టైంలో అనుభవం వచ్చింది నాకు. సో 2004లో కానీ 1999లో కానీ మనం ముందే చెప్పేవాడిని రిజల్ట్. ప్రజల నాడి మీకు ముందే తెలిసిపోతుంది. ఇప్పుడు దీనికి ఏం బ్రహ్మ విద్య కాదు, అఖండమైన తెలివితేటలు అక్కర్లేదు దీనికి. ఆ ప్రజల నాడి ఏమనుకుంటున్నారు, ప్రజలు ఇప్పుడు ఒకటే, ప్రభుత్వం కూలిపోయినా, ప్రభుత్వం కొత్తది వచ్చినా, పేద ప్రజలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మెయిన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళు ఏమనుకుంటారో ఆ ప్రభుత్వం వస్తుంది. ఎప్పుడు కూడా డబ్బున్నోడు అనుకున్నది ఎప్పుడు రాదు. ఎప్పుడు నెవర్ ఇట్ హ్యాపెన్స్. డబ్బున్నోడు 100 కోట్లు ఖర్చు పెడతాడు. ఈ రోజున మా ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, ఓటుకి 3,000 4,000 ఇచ్చారు. ఏమైంది, వాడు తిరిగి ఎట్టేసాడు, కూటమికే ఓటేశారు. అర్థమైందా? ఎందుకు అనుకుంటున్నారు చెప్తాను. దానికి ఏంటంటే, జీవితంలో ఏది మాట్లాడాలో, జీవితంలో ఏ పని చేయాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో చెప్పేది రామాయణం. జీవితంలో ఏ పని చేయకూడదో, ఎలా జీవించకూడదో చెప్పేది మహాభారతం. ఓకే, మహాభారతం ఇప్పుడున్న జగన్ గవర్నమెంట్. ఓకే, తను అధికార దర్పంతో నేనే రాజును అనుకుని వ్యవస్థలన్నీ కుప్పకూల్చేసి, ల్యాండ్ మాఫియా, అదేంటి శాండిల్వుడ్, అవి దొంగలు, అవి మాఫియా, లిక్కర్ మాఫియా, కబ్జాలు, అసలు దేని మీద కూడా అతను కాన్సన్ట్రేషన్ చేయకుండా ఓన్లీ అతను ఈ స్కీమ్స్ మీద, సంక్షేమం ఒకటే చెప్తున్నా, సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వం వస్తుంది అనుకుంటే చాలా పొరపాటు.
సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి చెందాలా, స్టేట్ ఇన్కమ్ పెరగాల. స్టేట్ ఇన్కమ్ 100 రూపాయలది 2000 చేసి ఒక 500 పేదోళ్ళకి పంచిపెడితే అప్పుడు సుభిక్షంగా ఉంటుంది రాష్ట్రం. అది ఆయన చేయలే. ఎంతసేపు రౌడీజం, గుండాయిజం, ఎవరిని నోరు ఎత్తనివ్వకపోవటం, నో ఇంటర్వ్యూలు, నో ప్రెస్ మీటింగ్స్, ఆయన వెళ్ళిపోతుంటే రోడ్లు క్లోజ్ చేసేయటం, ఆకృత్యాలు, అఘాయిత్యాలు, దాష్టికాలు, ఏదైతే దానికి లిమిట్ లేదు ఇక దానికి. అర్థమైందా? అది ప్రజలు 5 సంవత్సరాలు ఓపిక పెట్టారు. దానికి ఉదాహరణ ఏంటంటే ఎప్పుడు కూడా కని విని ఎరగని హైదరాబాద్ నుంచి 24 లక్షల మంది, 6 లక్షల మంది బెంగళూరు నుంచి, 3 లక్ష మెడ్రాస్ నుంచి ఓటు వేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటు వేశారంటే దట్ ఇస్ ద ఇండికేషన్. అయితే ఎట్లా వచ్చింది అంటే అందరూ కూడా అది ఎవరికి ఓటేసి ఉంటారు, అది మాకే అని అందరూ అనుకున్నారు. నేను ఒకటే మాట చెప్పా, 2019లో 79.6 ఎంతో జగన్కి వచ్చింది. అప్పుడు కనీ విని ఎవరు ఊహించలేదు ఏంటంటే, ఎవరు కూడా ఇంక్లూడింగ్ మేము ఎవరు కూడా ఊహించింది ఏంటంటే 151 సీట్లు వచ్చినాయి. అది నిజమైనప్పుడు ఇవాళ భారతదేశంలో ఫస్ట్ టైం, ఇట్ హాస్ నెవర్ హ్యాపెండ్, 81.8% వచ్చింది. అంటే దగ్గర 82కి వచ్చింది. 79 సమ్ ఫిగర్కి ఇప్పుడు 2% పెరిగింది. 81 పెరిగినప్పుడు 150 దాటి అంటే ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పాను నేను. అదే జరిగింది. అంతకుమించి సైంటిఫిక్ క్యాల్కులేషన్ చూసి చెప్పాను తప్ప వేరేదేం లేదు. ఓటు పర్సంటేజ్ని బట్టి మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మీరు అంచనా ఓటు పర్సంటేజ్ ఒకటే కరెక్ట్ కాదు, గ్రౌండ్ రియాలిటీస్ కన్సిడరేషన్లో తీసుకోవాలా. అసలు నిజంగా సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నేను నిన్న కూడా చెప్పాను, దాంట్లో ఎచ్చట స్త్రీలు పూజింపబడతారో అచ్చట దేవతలు నివసిస్తారు. ఇది హైందవ ధర్మం, భారతీయ సంస్కృతి. మనం స్త్రీలకు ఇచ్చిన గౌరవం బహుశా ప్రపంచంలో ఎవరు. అర్థమైందా? అట్లాగే ఒక రైతు కానీ పేదవాడు కానీ కన్నీరు పెడితే అరిష్టం, ఆ రాష్ట్రం కానీ దేశం కానీ క్లోజ్ అయిపోతుంది. ఈ రెండు మీకు ఏదంటే అమరావతి రైతుల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. అర్థమైందా? లేడీస్ వాళ్ళు 5 సంవత్సరాలు ధర్నాలు చేశారు. ఏం పాపం చేశారు? వాళ్ళు ఇచ్చిన పొలం, నువ్వు క్యాపిటల్ అనే కదా చంద్రబాబు నాయుడు గారు నమ్మే కదా ఇచ్చారు. వాళ్ళని కడుపులో తన్ని రోడ్ల మీద ఈడ్చుకెళ్ళిపోయి, జుట్లు పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయి వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు కదా. వాళ్ళు అక్కడ స్టార్ట్ అయింది దౌర్భాగ్యం అంతా, అక్కడ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు దానిపైన పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ రైతులు నిజమైన రైతులు కాదు అనే ఆరోపణలు వైసీపీ వాళ్ళ నేతలు చేస్తున్నారు. మరొకటి ఏంటంటే వాళ్ళ ప్రగాఢ నినాదం ఏంటంటే, మేము అమరావతిని కూడా ఒక రాజధానిగా చేస్తున్నాం, దాంతో పాటు రెండింటిని చేస్తామంటున్నాం. దానికి మీకేంటి ప్రాబ్లం? అదే అవగాహన లోపం. అది వైజాగ్లో ఎన్ని వేల ఎకరాలు కబ్జా చేశారు ఎవరికైనా తెలుసా? 3 రాజధానులు. కర్నూలు ఏమో లీగల్గా దీని, అటేమో అది ఇండస్ట్రీగా ఐటీ హబ్గానేమో అది. ఈ 3 రాజధాని ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఇట్స్ నాట్ పాసిబుల్. ఎక్కడంటే వికేంద్రీకరణ ఎక్కడ జరగాలంటే పరిపాలనలో వికేంద్రీకరణ జరగాల. అర్థమైందా? ఆ పాయింట్ ఎందుకు సెలెక్ట్ చేశారు అంటే, ఇప్పుడు కేరళలో కూడా చూసుకున్నట్టయితే 3 చోట్ల నుంచి కూడా వాళ్ళు వికేంద్రీకరించుకొని పాలించుకుంటున్నారు. నేను చెప్తా దానికి కరెక్ట్ పాయింట్. చంద్రబాబు నాయుడు గారు కుప్పం కదా, అవును, ఆయన అక్కడే పెట్టుకోవచ్చుగా తిరుపతిలో క్యాపిటల్. విజన్ ఉన్న నాయకుడు, ప్రజల కోసం పోరాడేవాడు, అందరిని దృష్టిలో పెట్టుకుని చేస్తాడు ఎవరైనా సరే. విజయవాడ అనేది అటు ఉత్తరాంధ్ర నుంచి ఎన్ని కిలోమీటర్లు, రాయలసీమ నుంచి కూడా అన్నే కిలోమీటర్లు, సెంటర్ పాయింట్. అది ఇండియాలో వన్ ఆఫ్ ది చాలా వెరీ వైటల్ రైల్వే స్టేషన్. నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలంటే విజయవాడ టచ్ చేయకుండా ఏ ట్రైన్ వెళ్ళదు. సో దానికి అంత ఇది ఉందో దానికి. అది దృష్టిలో పెట్టుకుని అమరావతిని క్యాపిటల్ అన్నాడు ఆయన. నువ్వు పరిపాలించేవాడు కరెక్ట్గా పరిపాలించాలి కానీ వైజాగ్ నుంచి అక్కడ ఇక్కడ ఎలా జరుగుతుంది? ఇప్పుడు మరి ఈ రోజునే చంద్రబాబు నాయుడు గారు కట్టిన సెక్రటరియట్లోనే కదా ఈ రోజుకి గవర్నమెంట్ జరుగుతుంది. మరి 5 సంవత్సరాల్లో 3 క్యాపిటల్స్ అన్నా మరి ఎక్కడ చేయలేదు ఎందుకు? ఇవాళ రిషికొండ ఎంత నాశనం చేసేసాడు కదా. వాళ్ళు ఎందుకు చేయలేదని దానికి కూడా ఒక రీజన్ ఉంది. అంటే 2 సంవత్సరాలు కరోనా వల్ల మేము ఏం చేయలేకపోయాం, 3 సంవత్సరాల్లో ఏం చేస్తారు ఎవరైనా, మాకు ఇంకొకసారి మీరు అవకాశం ఇస్తే నిరూపిస్తాం. కరెక్ట్. ఇప్పుడు మరి 13 లక్షల అప్పులు ఎందుకైంది రాష్ట్రానికి? సంక్షేమ పథకాలు ఇచ్చింది 2.5 లక్షలే, కన్నా 10 లక్షల కోట్లు ఏమైంది అడగాలి మీరు. అదేం నేను చెప్పేది. ఇప్పుడు ఫ్యాక్షన్ వాళ్ళు ఎందుకు ఓటు వేశారంటే, ఎక్కడైతే అక్కడ అన్యాయం జరిగిందో ప్రజలు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే రివర్స్ మీద విక్టిమ్ మీదే కేసులు పెట్టడం.
గుడుల్లో తలాలు పగలగొట్టి విగ్రహాలు చేసినప్పుడు దాని మీద యూరిన్ పోయటం, వాళ్ళు వెళ్ళి అడిగితే వాడి మీద చేసేయటం, మమ్మల్ని ఇలా కొట్టారని చెప్పి వెళ్తే అదంతా ఎందుకమ్మా అసలు? మొన్న ఎలక్షన్లో చూసాం కదా, ఈవీఎంలు పగలగొట్టి అవి పగలగొట్టి రోడ్ల మీద ఐరన్ రాడ్లు కత్తులు కటార్లు వేసుకెళ్ళి ఒక లేడీని తల పగలగొట్టి ఇంట్లో ఆడవాళ్ళనేమో టీవీలు వీడియో తీసి నువ్వు బయటకు వస్తావు రాదని ఏజెంట్లను భయపెట్టి కొట్టి, మరి ఈవేళ నేను అన్నది నిజమా కాదా అంటానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రభుత్వం మారకుండానే ఇవాళ 18 మంది పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్లు కంప్లీట్ గుండాయిజం చేసి ఒక పక్కనే పనిచేశారు. ఇవాళ లేటెస్ట్ కూడా మొత్తం కమిషనర్లు అందరినీ కూడా సెలవుల మీద వెళ్ళమన్నారు. ఎవరికి కూడా బయటికి వెళ్ళనివ్వట్లేదు. అంటే అంత దారుణం, ఎంత సిఎస్ తో సహా అందరూ బదిలీ అయిపోయారు. అసలు కరప్షన్, లిక్కర్ల కరప్షన్. ఓకే, లిక్కర్లో ఓన్లీ లిక్విడ్ క్యాష్ ఎన్ని వేల కోట్లు తెలుసా? రోజుకు 250 కోట్లు. అది మరి కరప్షన్ చేసేసి అన్నీ చేసేసి నాకు 5 సంవత్సరాలు సరిపోలేదంటే ఏమన్నా నీకు 20 సంవత్సరాలు ఇవ్వాలా? ఎక్కడి నుంచి ఇవ్వాలా? ఆయన పాపం ఆయన ఎంతో కష్టపడి అమరావతిని ఒక రేంజ్కి తీసుకొచ్చాడు. నేను వెళ్ళాను ప్రత్యేకంగా, సినిమా ఆర్టిస్ట్ నుంచి ఐఎమ్ ద ఓన్లీ 1 పర్సన్. నేను రైతులకు సపోర్ట్గా, వాళ్ళ లేడీస్కి సపోర్ట్గా వెళితే నన్ను భయపెట్టారు, అవుతున్నాను నేను నాన్న, ఐ డోంట్ కేర్ అన్న. వెళ్ళాను, తుళ్ళూరులో 3 మీటింగ్లు చేశాను నేను. అర్థమైందా? అసలు ఎందుకు ఇప్పుడు అంటే అంత అంత ఎమోషనల్గా ఎందుకు ఓటేశారు? రీజన్ ఏంటి? సర్వనాశనం అయిపోయారు అందరూ కూడా. అచ్చా, పిల్లలు చదువుకోవడానికి ఇన్స్టిట్యూషన్ లేవు, ఉన్న ఫ్యాక్టరీని ఎవడన్నా నిర్మాణం చేస్తారు. ఎవరన్నా ఓ సీఎం చేసింది ఇంకో సీఎం దాన్ని కంటిన్యూ చేస్తాడు. అసలు ప్రజావేదిక అతను గెలిచిన మరుసటి రోజునే ప్రభుత్వ బిల్డింగ్ ప్రజావేదికను కూల్చేసి అక్కడి నుంచి అన్నీ కూల్చేయటమే కదా. కన్స్ట్రక్షన్ ఎక్కడ ఉంది? ఏ కంపెనీ ఉంది? కియా మోటార్స్ వెళ్ళిపోయింది, సగం బెంగళూరు వెళ్ళిపోయిందా? ఇన్ఫోసిస్ వచ్చింది అని అంటున్నారు. ఏది వైజాగ్ లో ఇన్ఫోసిస్ ఇప్పుడు రావడం అంటే ఎప్పుడో వచ్చింది. ఇన్ఫోసిస్ కానీ ఇంకోటి కానీ అవన్నీ వాళ్ళు ఇన్ఫోసిస్ వచ్చింది ఇంకా భారీ ఎత్తున వెళ్ళవలసింది. ఇది చూసి ఈ ప్రభుత్వం ఏంటిది ఇక్కడ మనం ఏం చేయలేమని చెప్పి కట్ షార్ట్ చేసుకున్నారు. అర్థం గల తర్వాత అమర్ బ్యాటరీస్ ఎంత బ్యూటిఫుల్ కంపెనీ, అది ఆయన తీసుకొచ్చి మన తెలంగాణలో పెట్టుకున్నాడు. ఇవన్నీ ఏంటి రీజన్స్? ఎన్ని ఎవరు ఏమీ చేయలేదు. ఎప్పుడైనా ఎన్నికల ముందు వరకు కూడా ఇవంతా సంక్షోభం ఇంత ఉంది అని తెలిసినప్పటికీ వై నాట్ 175 అన్నంత ధీమాగా ఉన్నారు ఆయన. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి వై నాట్ 140 అన్నారు, తర్వాత వై నాట్ 100 అని అలా తగ్గుకుంటూ వచ్చింది. ఆఖరికి ఇప్పుడు ఒకటి 151 ఎంత రికార్డో ఈ 10 కూడా అంతే రికార్డు. అర్థమైందా? ఇప్పుడు నాయకులు అందరూ పెద్ద నాయకులు రాష్ట్రాలు వదిలిపెట్టి పారిపోయారు, బయట ఉన్నారు. ఇప్పుడు దగ్గరగా కింద పాపం కార్యకర్తలు ఎవరైతే ఆ నాయకుడిని నమ్మి గొడ్డలు తీసుకొచ్చారో 1300 మంది మీద కేసు ఉంది. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఇప్పుడు పేపర్ చూడండి. నల్లగొండ జిల్లాలో ఆంధ్ర బార్డర్ నల్లగొండ జిల్లాల గ్రామాల్లో తలదాచుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అసలు అర్థం కాని విషయం ఏంటంటే కనీసం అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే ఓకే, ఓ సీట్లు తగ్గాయి అని అనుకుంటే ఒక లెక్క. కానీ అక్కడ నేతలు ఉంటారు కదా, ప్రజానాయకులు, అంటే నియోజకవర్గంలో వాళ్ళపైన అభిమానంతో వేసినా కూడా కనీసం ఒక 30-40 మందన్నా గెలిచి ఉండాల్సింది కదా. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెడితే అక్కడ ఉన్న నాయకులందరూ కూడా ఫ్యాక్షన్ లీడర్స్. అర్థమైందా? వాళ్ళ తర్వాత మెయిన్ అతనికి దెబ్బ కొట్టింది వాళ్ళు వాడిన భాష, వల్గర్ లాంగ్వేజ్. తర్వాత పొలిటికల్గా నాయకుని విమర్శించుకొని పిల్లల జోలికి వెళ్ళకూడదు, లేడీస్ జోలికి వెళ్ళకూడదు. సభాముఖంగా అసెంబ్లీ సాక్షిగా ఆ మహాతల్లి మా అన్నగారు రామారావు గారి కూతురు, ఆవిడని ఎప్పుడు కనీసం ప్రోటోకాల్ ఎవరన్నా ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ వైఫ్ ఇద్దరు వెళ్ళాలి, ఏ రోజుని బయటికి రాని మహా ఇల్లాలు. అటువంటి వ్యక్తిని పట్టుకుని అన్నారే, మరి అతని ఫ్యామిలీ చరిత్ర నన్ను తీయమంటే నేను తీస్తా బయటికి, చెప్పలేక కాదు. ఆ తల్లిని ఎంతమంది ఫ్యామిలీకి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ని ఎంతమంది, నేను పవన్ కళ్యాణ్ ఫుల్గా సపోర్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ 3 మ్యారేజ్లు చేసుకున్నాడు అన్న. ఆ 3 వాళ్ళు వచ్చి నీకేమైనా కంప్లైంట్ ఇచ్చారా? కోర్టులో కేసు వేసారా? వాళ్ళు ఏమైనా కొట్టుకుంటున్నారా? అది ఆయన వ్యక్తిగత జీవితం. వారికి ఏదో వచ్చింది, ఆయన విడాకులు తీసుకున్నాడే, అసలు లీగల్గా వెళ్ళాడు కదా. పూర్తిగా వ్యక్తిగత జీవితం పైన వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మాత్రమే ప్రచారం కొనసాగించారంట. నేను ఒకటే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు
అతను తెల్లారు లేచి అబద్ధాలు చెప్పుకుంటూనే 5 సంవత్సరాలు గడిపాడు. ఒక సామెత ఒకటి ఉంది, నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్ధం లోకం అంతా చుట్టేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఆయన చేసిన గొప్ప పనులన్నీ ఆయన డిస్ట్రక్షనే. ఆయన ఏదన్నా మంచి పేరు ఉందంటే దాన్ని నాశనం చేసేయటమే అతని పని. అర్థమైందా? అన్ని అబద్ధాలే, అసలు అన్ని అబద్ధాలు, అన్ని అబద్ధాలు చెప్పి ఇక్కడ దాకా వచ్చి చివరికి ఆ నాయకులు కూడా వచ్చారు. ఇంకా లేటెస్ట్ దాచేపల్లి ఏంటది అతను ఉండేది సెంట్రల్ విజయవాడలో తాడేపల్లి 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యే ఎందుకు నాతో మాట్లాడిస్తున్నారు ఇవాళ? తాడేపల్లి 10 ఎమ్మెల్యేలు అతని ముఖం చూడటానికి ఇష్టపట్ల. తాడేపల్లి ప్యాలెస్కి ఒకడు వెళ్ళా. మరి అంత గొప్ప నాయకుడు కదా, మీరందరూ ఇంతకాలం ఆయన డబ్బా కొట్టారు కదా, మీరందరూ పారిపోయారు కదా ఊళ్ళో వదిలిపెట్టి, మరి గెలిచిందో తెలియ కలవాలి కదా. ఆయన ముఖం చూడటం కూడా భయపడుతున్నారు. అంటే ఇది ఒక ఇండియాలో రికార్డ్ అమ్మింది. నాకు తెలిసిన ప్రపంచం ఇండియాలో ఇంత ఘోరమైన పరాజయం, ఇంత వరస్ట్ అడ్మినిస్ట్రేషను, తర్వాత ఇంత డిస్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ అనేది లేదు. ఆంధ్ర రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు ఆయన. దేవుని ప్రార్థిస్తున్నాను ఆయురారోగ్యాలు ప్రసాదించాలి చంద్రబాబు నాయుడు గారికి. వాళ్ళ మంచి పొజిషన్ వచ్చింది. ఆయన మళ్ళీ డెఫినెట్గా ఆయన ఎన్డీఏ కూటమిలో అటు బీజేపీ కానీ వీళ్ళు కానీ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి డెఫినెట్గా మంచి రోజులు వచ్చాయి. రైట్. సో మీరు బాగా బలంగా సపోర్ట్ చేసే బీజేపీ కూడా ఈసారి తన మార్క్ నిరూపించుకుంది. 8 స్థానాల్లో ఎంపీ సీట్లు కైవసం చేసుకుంది. సో ఇదొక ట్రాక్ రికార్డ్ అయితే, జనసేన 10 ఏళ్లుగా అసలు ఏ మాత్రం కొంచెం కూడా మార్క్ చూపించని ఒక పార్టీ, ఒక రీజనల్ పార్టీ, అంత అభిమానులు ఉంటారు. ఎన్టీ రామారావు గారిది ఇంటర్నేషనల్ రికార్డ్ ఎట్లాగో 9 నెలల్లో పవన్ కళ్యాణ్ కూడా ఓ టైప్ ఆఫ్ ఇండియన్ రికార్డ్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆయన 100% గెలిచినట్టే అక్కడ. 100 ఏంటి ఇంకెక్కువ గెలిచినట్టు. 21 నైతికంగా అతను 400-500% గెలిచినట్టు అతను. ఓకే, బట్ సంఖ్యాపరంగా 100% అయ్యి ఉండొచ్చు. అతను నాకు తెలిసిన ఇండియాలో ఏ సినిమా యాక్టరు, రామారావు ఎక్సెప్షన్ వదిలేండి, ఆయన 9 మాసాలు పెట్టి 10 సంవత్సరాల నుంచి సినిమాలో చేసుకుంటూ ఫస్ట్ 5 ఇయర్స్లో గౌరవంగా ఓడిపోయినా పార్టీని వదిలిపెట్టకుండా పార్టీని పోషించుకుంటూ సినిమాలో యాక్ట్ చేసి డబ్బులు పట్టుకెళ్ళి దాంట్లో పెట్టి 10 సంవత్సరాల నుంచి ఆయన పర్సనల్ ఇన్కమ్ అంతా పట్టుకెళ్ళి పార్టీని పోషించి అన్యాయం మీద నేను సహించనని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపి మొన్న కూడా ఒక సినిమాలో యాక్ట్ చేసి 10 కోట్లు పట్టుకెళ్ళి మళ్ళీ పార్టీకి ఇచ్చి, ఈ మధ్యన ఒక సైట్ అమ్మేసి మళ్ళీ పట్టుకెళ్ళి పార్టీకి పెట్టి, అట్లా సొంత డబ్బులతోటి పార్టీని స్థాపించి 10 సంవత్సరాలు నడిపించి 100% విక్టరీ పొందిన ఏకైక నటుడు పవన్ కళ్యాణ్. రికార్డ్ అది ఇండియన్ ఎవరు ఇంక మళ్ళీ జాతీయ స్థాయిలో కూడా ఆయన పేరు ఇప్పుడు మారుమోగిపోతుంది. ఎందుకంటే ఆయన వల్ల ఈ కూటమి ఏర్పాటైంది. ఈ కూటమి అంత ఘన విజయం సాధించడం వల్ల ఈసారి ఎన్డీఏ కూటమి మరోసారి అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణే అని బల్లగుద్ది చెప్తున్నాను కదా, ఈజ్ గేమ్ చేంజర్ అనే పేరు కూడా వచ్చింది. సో ఇదంతా ఇలా ఉంటే అసలు ప్రతిపక్షమే లేని ఒక రాష్ట్రంగా ఎందుకు మిగిలిపోతుంది ఏపీ ప్రతిసారి? లాస్ట్ టైం ప్రతిపక్షం హోదా చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కదా. హోదా వచ్చింది, ఆయన మధ్యలో వెళ్ళిపోయారు. ఎక్కడ మధ్యలో వెళ్ళిపోయాడు ఆయన? అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయినా ఆయన 23 సీట్లు వచ్చినాయి కదా. ఈసారి ఆ హోదా కూడా రాలేదు కదా ఇతనికి. సో ఇలా ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు ఏపీ అసలు మొత్తం? అలా ఏం డౌట్ లేదమ్మా, ఎందుకంటే ఇద్దరు జనరల్గా అంత వచ్చినప్పుడు అహంభావం వస్తుంది అందరికి, మాకు తిరుగులేదు అనుకుని. నాకు తెలిసిండి చంద్రబాబు నాయుడు గారు పర్సనల్గా తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్తో ఎక్కువ పరిచయం లేకపోయినా అతని బిహేవియర్ బట్టి ఈ ఇద్దరు నాయకులు 2 స్టేట్మెంట్లు ఇచ్చారు. దాంతో మనం ఈ పాలిటిక్స్ గురించి ఆపేద్దాం. చంద్రబాబు నాయుడు గారు కూడా గెలిచామని చెప్పి భుజాలు ఎగరేయద్దు, కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనం స్టేట్ డెవలప్మెంట్ మీద పెట్టాలి, ప్రతీకార చర్యలు వద్దు అని ఆయన క్లియర్గా చెప్పాడు. పవన్ కళ్యాణ్ కూడా గెలిచిన వెంటనే ఇది మనం రాష్ట్రాన్ని నిర్మాణ దశలోకి తీసుకెళ్ళాలి, మనం అన్ని నిర్మించాలి, అది ఆలోచించాలి తప్ప మనం వేరే వాటి గురించి ఆలోచించొద్దని దయచేసి ఇద్దరు సిమిలర్గా బట్ డిఫరెంట్ వర్డ్స్లో చెప్పారు. సో వీళ్ళకి కక్ష తీర్చుకునే వీళ్ళకి లేదు, వీళ్ళకి ఎంతసేపు డెవలప్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఎన్డీఏలో మేజర్ భాగస్వామి వీళ్ళే కాబట్టి డెఫినెట్గా అటు నుంచి కూడా ఫండ్స్ బాగా వస్తాయి. వీళ్ళు డెఫినెట్గా ఈ రాష్ట్రం, నేను అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారికి 5 సంవత్సరాలు సరిపోదేమో అని, బట్ బీజేపీ కూడా కలిసింది కాబట్టి మ్యాక్సిమం 70-80%, 100% డెఫినెట్గా వీళ్ళు అనుకున్నది సాధిస్తారు. తెలుగు ప్రజలందరూ కూడా వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఈ రోజుని తెలుగు ప్రజానీకాన్ని అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి పాదాలకు దండం పెట్టినా తప్పులేదు. ఈ రోజునికి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోకపోతే ఇక ఆంధ్రప్రదేశ్ అనేది నేను అనుకోవటం మ్యాప్లో ఉండేది కాదు. ఎగ్జాక్ట్లీ. ఈ క్రెడిట్ అంతా కూటమిది అంటున్నారు కానీ నా దృష్టిలో ఆ గెలుపు కానీ ఆ సక్సెస్ కానీ అంత ప్రజలది. వాళ్ళు ఆలోచించి వేశారు కాబట్టి. అదే నేను చెప్తున్నా. అది బ్రెయిన్ పెట్టుకుని చేశారు కాబట్టి మాకు సంక్షేమ కార్యక్రమాలు కావాలి. నువ్వు ఇదేంటి స్కీమ్స్ పెట్టేసి ఆ డబ్బులు ఇచ్చి ఈ డబ్బులు ఇస్తే కుదరదు. ఎందుకంటే ఒక చిన్న మాట చెప్తున్నాను, ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ లేదు. కొన్ని లక్షల మంది లేబర్ ఖాళీగా ఉన్నారు. ఇండస్ట్రీస్ లేవు. ఉన్న ఇండస్ట్రీస్ తరిమేశారు. కొన్ని వేల మంది లక్షల మంది ఫుడ్ లేకుండా పోయారు. వ్యవసాయం లేదు. పిల్లలకి మెయిన్ ఏంటంటే భయంకరమైన మార్పుకి కారణం రెండు. ఒకటి ఏంటంటే పిల్లలు ఎక్కడైతే చదువుకుంటున్నారో దగ్గరగా 1,20,00,000 మంది కొత్తగా నమోదయ్యారు. వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అది మేజర్ ఫ్యాక్టర్. వీళ్ళు ఓడిపోవటం కారణం, వీళ్ళు గెలవడానికి కారణం అది. తర్వాత ఏంటంటే ఎన్ఆర్ఐస్. ఇవాళ మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఈయనే కారణం చెప్పి 10,000 మంది ఫారిన్ నుంచి వచ్చి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని దగ్గరుండి అందరినీ మొబిలైజ్ చేసి అందరినీ బాగా ఉత్సాహపరిచి వాళ్ళు ఓటేస్తూ కాకుండా పక్క వాళ్ళతో కూడా ఓటేయించి ఇంతమంది కలిశారు కాబట్టి, అటు రైతులు కలిసి ఆడవాళ్ళు కలిసి అందరూ కలిసి కాబట్టి ఈ గ్రాండ్ సక్సెస్. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు ఒక అంతే ఆ ఏజ్ లో కూడా ఆయన జైలుకి వెళ్ళి ఒక ఇంత ఆయనకు మంచి జరిగిందని అదే నేను అలా మర్చిపోయాం. అసలు మేజర్ ఇన్సిడెంట్ ఇవాళ ఎవరైతే అరెస్ట్ చేశారో సంజయ్ అనే ఒక అతన్ని ఇవాళ అతన్ని తీసేశారు దాంట్లోంచి. ఇవాళ దగ్గరగా ఇవాళ పేపర్లో ఏంటంటే 8 కమిషనర్లు మొత్తం, తర్వాత ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా వాళ్ళ డ్యూటీ నుంచి తప్పించారు. 17 మంది పోలీసు వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇంక ఇప్పుడు ఇక్కడతో అవ్వలేదు. ఇంకా చాలా మంది ఆయన అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత ఇంకెంతమంది వెళ్ళిపోతారో మనకు తెలియదు. ఇది కూడా రికార్డ్ ఇండియాలో. అంటే అధికారులు వాళ్ళు ప్రభుత్వం ఏది చెప్తే అది చేసుకుంటూ అది వేరు, ప్రభుత్వం ఏది చెప్తే అది చేయటం వేరు. సో వాళ్ళ పైన ఇది కక్ష సాధింపు కాదు కదా. లీగల్ గా అడ్మినిస్ట్రేటివ్ పరంగా వెళ్తారు. అడ్మినిస్ట్రేషన్ లో ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు? పొలిటీషియన్ కి తెలియపోయినా అతను గైడ్ చేయాలి. పొలిటీషియన్ చదువుకున్నోడు రావచ్చు, చెప్పలేము. అది 10th క్లాస్ పాస్ అయినాడు కూడా సీఎం అయిపోవచ్చు. వాడికి తెలియదు కాబట్టి సార్ రూల్ ఇలాగా చెప్తాను, ఇలా చేయకూడదని. వీళ్ళు ఏం చేశారంటే కులపిచ్చోడు పెరిగిపోయింది. మొత్తం అంతా ఆల్ హెడ్స్ అంతా కూడా ఆయన కులస్తులే. ఈ కులస్తులందరూ కూడా ఆయనకి ఒత్తాసు పలికారు. ఏంటి కంప్లీట్ వాళ్ళు 100% కరప్టెడ్, ఈయన 100% కరప్టెడ్. చివరికి ఏంటంటే వాళ్ళు హోదాలు మర్చిపోయి, వాళ్ళ పొజిషన్స్ మర్చిపోయి, వాళ్ళకున్న పవర్స్ మర్చిపోయి రాంగ్ వేలో వెళ్ళిపోయి అడ్డగోలుగా జీవోలు ఇష్యూ చేసేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. ఏంటి రీజన్ అంటే చెప్పడం, మీరు రండి సార్ అంటాడు. ఇప్పుడు అదే అడ్మినిస్ట్రేటివ్ రేపొద్దున పట్టుకుంటారా నువ్వు? అర్ధరాత్రి. ఇప్పుడు కక్ష సాధింపు కాదు అది. ఇటువంటి వాళ్ళందరికీ శిక్ష పడకపోతే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రైట్ ఫ్రమ్ ఐఏఎస్ ఆఫీసర్ పడకపోతే అది అడ్మినిస్ట్రేషన్ లోపం అవుతుంది. రేపొద్దున ఇది వచ్చే వాళ్ళకి ఇది ఒక చాలా అలుసు అయిపోతుంది. ఇది అడ్మినిస్ట్రేటివ్ పరంగా చెప్తున్నాను నేను. వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పరంగా చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయా? ఎస్, యూ కెన్ అరెస్ట్ హిమ్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఇటువంటివన్నీ కూడా లీగల్ గా వెళ్తారు. అంటే ఆయన జైలుకి వెళ్ళడం వల్ల కూడా ఓటర్లలో ఒక ఉత్తేజం అనేది వచ్చిందేమో ప్లస్ పాయింట్. అదే మేజర్ ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎక్కడో బెంగళూరులో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ కూడా అంతకు ముందు అంత వెళ్ళి ఓటు వేయాలన్నంత ధోరణి ఉండకపోయేది. కానీ ఈసారి ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఆయన్ని అన్నట్టుగా వెళ్ళి ఉవ్వెత్తున అంటే ప్రభంజనం సృష్టించాలని. అంతా కూడా కాదంటే 30-35 లక్షల మంది పక్కన మన తెలంగాణ నుంచి కానీ అక్కడి నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఫారిన్ నుంచి వచ్చారంటే, ఎన్ఆర్ఐస్ వచ్చారంటే కారణం ఏంటంటే ఈ దుష్ట పరిపాలన. అర్థం కాలేదా? ఆ దుష్ట పరిపాలన. నేను అదే చెప్పాను మొన్న. ఎప్పుడు కూడా ఒక పండింది పక్వానికి వచ్చినప్పుడే కిందకి రాలుతుంది. అర్థం కాల. ద సేమ్ థింగ్ హ్యాపెన్ టు హిమ్. అంతవరకు దాన్ని ఎవరు ఏం చేయలేము. దాన్ని పండు పక్వానికి వచ్చే వరకు మనం తినలేము దాన్ని. అదే జరిగింది. ఇది ఒక గ్రేట్ లెసన్ టు ది ఇండియా. ఒక రకంగా ఏంటంటే భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది కనువిప్పు. డబ్బులు ఇచ్చేస్తే ఓట్లు వేస్తారని అనుకోకూడదు. మనం డెవలప్మెంట్ కూడా చెయ్యాలని అందరికీ బుద్ధి వచ్చేటట్టు చెప్పారు. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అధికారం అనేది ఒక బాధ్యత అని గుర్తించుకోవాలి అని చెప్పి మరోసారి తెలుగు ప్రజలు ఒకసారి దేశానికి తెలియజేశారు. రైట్. సో ఇంతటితో మనం రాజకీయాలు ఆపేసి మీ సినిమా ప్రస్థానంలోకి వెళ్ళిపోదాం.
అసలు మీరు ఎన్ని సినిమాలు తీసినా కూడా అన్నిట్లోనూ ఏదో ఒక అభ్యుదయ భావం అలా తెలుస్తూ ఉంటుందన్నమాట మాకు. అంటే ఎందుకు అంటే మీరు పుట్టి పెరిగిందంతా కూడా రాజుల వంశంలో పుట్టారు. సరే. ఆ! ఆ నేపథ్యం గదా! కొంచెం గూడా ఆ దర్పము అవన్నీ లేకుండా ఎందుకు ఈ బడుగు బలహీన ప్రజల కష్టాల గురించి పోరాడాలి ఇలా ఏదో అంటే ఏమంటారు కమ్యూనిజం భావాలు ఎక్కువగా ఉంటాయి మీలో. అయి ఎందుకనొచ్చాయి? మళ్ళీ కమ్యూనిజము పైగా మళ్ళీ వెళ్లి బీజేపీలో జాయిన్ అయ్యారు. అదేంటో అర్థం గాదు. లెఫ్టిస్ట్ అంటారు. మళ్ళీ రైట్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఇదంతా ఏంటి? చాలా మందికి అర్థం కాదమ్మా అది. హ్మ్. రాంగ్ నోషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే, నాకు అది రావటం వల్ల నా వంశపారంపరంగా నా తల్లిదండ్రుల నుంచి నాకు వచ్చింది. హ్మ్. మేము ఎంత ఉన్నా కూడా పేదవాళ్ళని బాగా చూసుకోవడం అనేది నాకు అక్కడి నుంచి వచ్చింది తప్ప నా సొంతంగా వచ్చింది ఏం కాదు. మా ఫాదర్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ మా దగ్గర ఎప్పుడు ఒక 30 మంది ఉండేవారు లేబరర్స్. వాళ్ళందరినీ మా ఫాదర్ చూసే విధానం, ఆయన చేసే హెల్ప్ అవన్నీ కూడా చూశాను కాబట్టి అది నా గొప్పతనం అంటే నేను ఒప్పుకోను. వంశపారంపరంగా వచ్చింది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే మిలిటరీ ఏరియాలో పెరిగాను చిన్నప్పటి నుంచి, ఫస్ట్ క్లాస్ నుంచి నాకు పెళ్ళి అయ్యే వరకు కూడా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా. ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, ఎవరు ఏమని చెప్పినా కూడా యథార్థం ఏంటంటే, మిలిటరీ అనుబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ థింకింగ్ వేరేగా ఉంటుంది, ఆ వాతావరణం వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తాను నేను. మీరు నార్త్ ఇండియాకి వెళ్తే ఫ్యామిలీలో ఒక్కడన్నా మిలిటరీలో ఉంటాడు. ఏంటంటే వంశపరంగా అది వాళ్ళకి గౌరవం. మిలిటరీలో లేకపోతే అగౌరవం వాళ్ళకి. మిలిటరీలో లేకపోతే అగౌరవం. తర్వాత మిలిటరీలో కొడుకు చనిపోతే నా కొడుకు దేశం కోసం చనిపోయాడు అంటాడు. కానీ వాళ్ళు దరిద్రం అనిపిస్తుంటారు. అర్థమైందా? అది చాలా టాప్. ఇక మాలాంటి వాళ్ళు మిలిటరీ ఏరియాలో పెరిగిన వాళ్ళం డెఫినెట్గా దాని ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఉంటుంది. అందులో చిన్నప్పుడు ఇప్పుడు నేను ఏ మధ్యలోనూ 20 సంవత్సరాలకి నేను ఏదో కంటోన్మెంట్ ఏరియాలోకి పెరిగితే నాకు రాదు అది. నేను ఎల్కేజీ దగ్గర నుంచి నేను మిలిటరీ ఏరియాలో పెరిగాను. సో దాని ప్రభావం నా మీద ఉంది. ఓకే. 2. ఇక 3వది, ఈ వ్యవస్థ కాదు, కరెక్ట్ కాదని నాకు చిన్నప్పుడు అబ్బింది. అది బహుశా ఈ రెండిట్ల వల్ల అది కూడా వచ్చి ఉండొచ్చు నాకు. ఓకే. కరెక్ట్ నిజాయితీ పరుడు ఉండాలి. యథా రాజా తథా ప్రజ. ఈ రాజకీయ నాయకులందరూ కూడా కొన్ని వేల కోట్లు ఈ భారతదేశంలో ఈ దరిద్రానికి కారణం అంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్. వాళ్ళే కదా పరిపాలించారు. నెహ్రూ గారు చేసిన పొరపాట్లు నేను విత్ ప్రూఫ్ చూపెడతాను, మనం భరించలేము. గాంధీ గారు చేసిన పొరపాట్లు అంతకన్నా ఎక్కువ ఉన్నాయి. ఏదో ఒకటి చెప్పండి. చెప్పను, అది ఇప్పుడు ఈ టైంలో చెప్పవలసింది కాదు. అది అసలు భారతదేశం విడిపోవటానికి కారకులు కూడా వాళ్ళిద్దరే, పాకిస్తాన్ తోటి. అసలు ఆ యుద్ధం వచ్చినప్పుడు కూడా చైనా ఆక్రమించింది కూడా నెహ్రూ గారు బలహీనత వల్లే. ఇవాళ యునెస్కో మన యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో మన సీట్ వచ్చినా వద్దన్నది కూడా నెహ్రూయే. సో అవి మీకు డెప్త్కి పుస్తకాలు చదువుకుంటేనే కానీ రావు మీకు. సరే అవి పక్క పెట్టేద్దాం. తర్వాత నేను చిన్నప్పుడు నాకు ఎక్కడ బాగా ముద్ర పడిందంటే, మా కళ్ళ ముందు సైకిల్ మీద వెళ్ళి, అర్థమైందా, ఓ మాది రోడ్డు కూడా మా ఇంటి పక్కనే జరిగింది. మాకు మా నాన్న దగ్గరికి ధర ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వ, 100 రూపాయలు ఉంటాయి ఇవ్వ, 200 ఉంటాయి. 100 చాలా ఎక్కువ. 1960స్లో 100 అంటే బాబు చాలా కష్టం. అది ఫుడ్ లేదు, పిల్లలకి లేదు, బియ్యం లేదని వచ్చేవాడు. సడన్గా ఎంపీ అయిపోయి, మినిస్టర్ అయిపోయి, మా ఇంటి పక్కన ఇల్లు కట్టి సెక్యూరిటీతో దిగాడు. మా కళ్ళ ముందు పెరిగినోడు ఇంటికి వచ్చి 50 రూపాయలు అడిగినోడు 5 సంవత్సరాల్లో అంత సంపాదించేసాడే, ఎక్కడ లోపం ఇది అని అక్కడ ఆలోచించాను. ఫస్ట్ నాకు బీజం పడింది అక్కడ. అక్కడి నుంచి నేను స్టడీ చేయటం మొదలెట్టాను. చదువు లేని వాళ్ళందరూ మర్డర్ చేసేవాడు, గుండా చేసేవాడు, రోడ్డు మీద కొట్టేవాడు, అన్ని గొడవలు చేసిన వాడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ ఉంటాయి. ఆ ఎస్ఐ కూడా 2-3 సార్లు కొట్టుంటాడు వాళ్ళని గుండా యాక్ట్ కింద అట్ల కింద. వాడు రాజకీయాల్లో వెళ్ళటం ఎమ్మెల్యే అయిపోవటం, లేకపోతే దొడ్డిదారిని ఎమ్మెల్సీ అయిపోవటం, లేకపోతే దొడ్డిదారిని రాజ్యసభ మెంబర్ అయిపోవటం, వాడు మినిస్టర్ అయిపోవటం, వాడు ఉన్న సంపద వాడికి ఎక్కడి నుంచి వచ్చేస్తుందో విదిన్ ఏ షార్ట్ పీరియడ్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన వెంటనే వాడు చేసినవి అన్నీ కూడా ఈ పోలీసులు పట్టించుకోరు. మీకు అర్థమైందా? ఇవన్నీ బాగా నాటుకుపోయినాయి నాకు.
వద్దు, ఒక మనం నేను నష్టపోయినా పర్లేదు, నేను దేశం కోసం ఒక నిజాయితీ గల పార్టీకి నేను పనిచేయాలని డిసైడ్ అయిపోయాను. అది నాకు ఆ బీజం పడింది ఎప్పుడంటే 1971 పాకిస్తాన్ వార్లో నాకు తెలిసింది. అప్పుడు మాకు ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని చెప్పి మామూలు రెగ్యులర్ పేపర్లు కాకుండా ఇంగ్లీష్లో మ్యాగజైన్ వచ్చేది, దాంట్లో నేషనల్ వచ్చేది. ఈ పేపర్లు చదివితే ఊరికి స్టేట్కి వచ్చేది. దాంట్లో నేను వాజ్పేయి గురించి చదివాను. వాజ్పేయి గురించి చదివి అతను అపోజిషన్ లీడర్ అయ్యి ఉండి 1971 వార్ గెలిచిన వెంటనే ఇందిరాగాంధీకి మహాకాళి అని సంబోధించాడు ఆయన. అమ్మ, అపోజిషన్ లీడర్ అయ్యి ఉండి ఇంతలా గొప్ప మెచ్చుకుంటున్నాడు, ఎవరు ఈయన అని చెప్తే నేను అన్నీ చదువుకుంటూ వచ్చాను. అదే వాజ్పేయి గారు నన్ను అడిగారు, అసలు నువ్వు ఎలా ఎందుకు వచ్చావు పార్టీలో కానీ అంటే, పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనతో ముఖాముఖిగా నీ వెనకాల సినిమా హీరో కదా, నీ వెనకాల 1000 మంది పరిగెడుతుంటారు, నువ్వు ఒక్కడవే అంటే ఆ దేశంలో మా వెనకాల పరిగెడుతున్నావు అన్నాడు. అంటే ఆయనకి సరైన సమాధానం చెప్పకపోతే నేను ఫూల్ అయిపోతాను. అప్పుడు శత్రుఘ్న సిన్హా నార్త్లో ఉన్నాడు, సౌత్లో అసలు మా గురించి ఎవరికీ తెలియదు, నువ్వు ఎలాగొచ్చావు, కెరియర్ వదిలిపెట్టుకుని ఎందుకు వచ్చావు అన్నాడు. నేను అప్పుడు హిందీలో చెప్పాను, 1971 వార్లో आपने पार्लियामेंट में इंदिरा गांधी जी को आपने महाकाली संबोधित किए आपने అన్నాను. మహాకాళి అని మీరు సంబోధించారు, అక్కడే అర్థమైపోయింది సార్ మీ స్టాండర్డ్ ఏంటి అనేది. అదొక్కటి దాంతో ఇప్పుడు 90 ఓట్లు వచ్చి జాయిన్ అయ్యానని చెప్పాను. అప్పుడు కౌగిలించుకుని నువ్వు నిజమైన ఇది అని చెప్పి అన్నాడు. ఇట్లా ఎన్నో కారణాలు ఉంటాయి. తర్వాత నేను లైఫ్లో కూడా అదే ఫాలో అయ్యాను. నేను అంటే మీ వరకు వచ్చిందో లేదో నాకు తెలియదు. నేను పార్టీలో ఉన్నప్పుడు ఫెడరేషన్కి చైర్మన్గా చేసినప్పుడు నేను వీళ్ళకి ఏదో చెయ్యాలని చెప్పి నేను నా వంతు కూర్చి మ్యాక్సిమం హాస్పిటల్ అని వీల్స్ అని చెప్పి మ్యాక్సిమం చేశాను. తర్వాత సెన్సార్ బోర్డు చైర్మన్ చేశాను. కరప్షన్ అంటే నేను ఎగేస్ట్ అన్నాను, ఐ డోంట్ అలౌ కరప్షన్. అతను నేను వస్తున్నానని చెప్పి వాళ్ళు ముందే పసిగట్టేసి ఎవరంటారు ఆఫీసుకి ఆ కింద ఉన్న వాళ్ళు చెప్పారు, సార్ డేంజర్ మనిషి వస్తున్నాడు మనకి, చాలా కేర్ఫుల్గా ఉన్నాడు సార్, ఈజ్ నాట్ లైక్ అదర్స్ అంటే నేను ఎంతోమంది చూశాను అన్నాడు. అయితే దౌర్భాగ్యం ఏంటంటే ఆ మాట కూడా నాకు తెలిసింది, అది వాడు కొంప మునిగింది వాడికి. సరే వచ్చిన వెంటనే 2 months టైం ఇచ్చాము. అంటే నేను డీటెయిల్స్కి వెళ్ళట్లేదు, అదే ఇప్పుడు చెప్పాను రామోజీ గారు చనిపోయారంటే ఆ మాట ఇప్పుడే నేను ఏబిఎన్ నేను వాళ్ళకి ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చాను. ఇంటర్వ్యూ సంతాపం తెలియజేశాను. అది చూశాను అన్ని అవకతవకలు. 2 నెలలు టైం ఇచ్చా, 2 నెలల్లో సరి చేసుకోకపోతే మీరు అందరూ అవుట్ అయిపోతారని చెప్పాను. కానీ నా మాట వినిపించుకోవాలి, లంచాలు మామూలు. ఎందుకంటే నేను నిర్మాతగా నేను ఎన్నో లంచాలు ఇచ్చాను అక్కడ. అది నాకు తెలిసి ఎక్కడ ఏ హోల్లో ప్రొడ్యూసర్గా ఇచ్చాను. మరి నాకు తెలుసు కదా ఎక్కడ ఎవడు అడుగుతాడు, ఎంత అడుగుతాడు, ఏ రూట్లో అడుగుతారు, అన్నీ నాకు రహస్యాలు తెలుసు కదా. అవన్నీ నాకు తెలుసమ్మా. నేను నిర్మాతను కూడా జాగ్రత్తగా కూడా వినలేదు ఆ ఆఫీసర్. సరే ఇంకా పట్టుకోవటం మొదలెట్టా. 11 కేసులు పట్టుకున్నా రెడ్ హ్యాండెడ్గా. పట్టుకుని వాడికి ఎవరు కేసులు పెట్టినా ఎవరు రావట్లా. ఢిల్లీకి లెటర్ రాసి నేను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తెప్పించి ఆ 11 కేసులు ఓపెన్ చేసి మొత్తం ఆ టీం అంతా ఆఫీసర్లు వచ్చారు ఇన్వెస్టిగేషన్కి. అన్నీ ప్రతి ఫైలు ఓపెన్ చేసి ప్రతి క్యాసెట్ ఓపెన్ చేసి ఇక్కడిక్కడ లంచాలు తిన్నారని చెప్పి ప్రూవ్ చేశాను. ఇండియాలో ఇది నాతోటే ఫస్ట్ నాతోటే లాస్ట్. ఒక ఆఫీసర్ని డిమోట్ చేసి వాడు హోదా తగ్గించి వాడిని వెనక్కి పంపించాం. ఏ ఆఫీసరు? సస్పెండ్ ఆల్మోస్ట్ అల్లాడు. ఏ హోదా నుంచి తప్పించారు? ఇప్పుడు అతను ఒక మంచి ఉన్న సెన్సార్ ఆఫీసర్లు కూడా మామూలు రారు. ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు, కొద్దిగా ఐఆర్ఎస్ ఆఫీసర్లు వస్తారు, రెవెన్యూ చాలా పెద్ద ఆఫీసర్లు వస్తారు. వాడిని డిమోట్ చేశానుగా, వాడికి ఆ హోదా తగ్గిపోయి మళ్ళీ పేరెంటల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాడు. అది ఫస్ట్ టైం నాతోటే జరిగింది. ఓకే, అలాగే మా సినీ వర్కర్స్కి చిత్రపురి కాలనీ, అది మన ఈయన ప్రభాకర్ రెడ్డి గారి మెయిన్ కారకుడు రావడానికి. కానీ 10 సంవత్సరాలు ఎటువంటి డెవలప్మెంట్ లేదు. సొసైటీ యాక్ట్ ప్రకారంగా డెవలప్మెంట్ లేకపోతే వెనక్కి తీసేసుకోవచ్చు. చంద్రబాబు గారి హయాంలో 2002లో అది వెనక్కి తీసుకుంటున్నాను లెటర్ పంపించాడు. ఎందుకంటే మీరు డెవలప్ చేయట్లేదు, మీకు వేరే చోట ఇస్తాను. ఈ వర్కర్లు 12,000 మంది వర్కర్లు. అప్పటికే వాళ్ళకి నేను అసలు ఎవరో సినిమా ఆర్టిస్టులు అక్కడికి వెళ్ళరు. బట్ నాకేంటో పేదవాళ్ళకి ఏదో చెయ్యాలని వెళితే వాళ్ళు నా పేరు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారే ఊరుకొని అవుతాడు, ఆయన ఆర్టిస్ట్ కదా, ఆయన ఎందుకు చేస్తాడు, లేదు సార్ మాకు చాలా చేశాడు చేయమంటే
ఆయన చంద్రబాబు గారు నాయుడు గారు నా పేరుని ఆర్డర్స్ ఇష్యూ చేశాడు. యువర్ ద పిఎస్సి కమిటీ చైర్మన్ 1.5 year ఎంతో టైం ఇచ్చాడు. సరి చేయకపోతే మళ్ళీ వెనక్కి తీసేసుకుంటాను. కరెక్ట్గా 15 మాసాలు మళ్ళీ సినిమాలు లేవు. నా సొంత డబ్బులు సినిమాలు దాంట్లో డబ్బులు లేవు. టిఫిన్కి నా డబ్బులే, పెట్రోల్. మామూలుగా సినిమాలకు కూడా పెద్దగా డబ్బులు తీసుకోరు. ఇక అదే చెప్తే చాలా టైం పడుతుంది. ఇక నేను ప్రేక్షకులు బోరు కొట్టేస్తా, చెప్పకూడదు. ఇవి డబ్బులు లేవు. 2 లక్షలు ఎంత ఉంది చిల్లర. రెంట్లు కట్టుకోవాలి, ఆ స్టాఫ్ ఉన్నారు, సంవత్సరం మెయింటైన్ చేయాలంటే అదా 2 నెలలు అయిపోతుంది, 2.5 నెలలు. నా డబ్బులతోటి పెట్రోల్ పోసుకుని పేషియల్ చుట్టూ తిరిగి, మన మినిస్టర్ల చుట్టూ తిరిగి, అవి చేసి అన్నీ చేసి ఫైల్ చేసి 67 ఎకరాలు వెనక్కి పట్టుకొచ్చాను. మొత్తానికి పట్టుకొచ్చి రామానాయుడు గారి దగ్గర నుంచి డివిఎస్ రాజు గారు ఇటు అందరూ కూడా నువ్వే ప్రెసిడెంట్గా ఉండు, నువ్వైతేనే మాకు నమ్మం, మేమైతే రామానాయుడు గారు 50 లక్షలు ఇస్తాన్నాడు డొనేషన్, ఇది కాలనీకి, నువ్వైతేనే ఇస్తాను లేకపోతే ఇవ్వను అన్నాడు. నేను చేయలేను సార్, ఇప్పటికే పార్టీలో పడి నేను సినిమాలు పోగొట్టుకున్నాను. ఈ సంవత్సరం నుంచి కూడా, సంవత్సరాల నుంచి సినిమాలు లేకుండా పోయినాయి, పిల్లలు ఎదుగుతుంది నాకు, నేను చేయలేనంటే లేదు నువ్వు చెయ్యాలన్నారు. నేను చేయలేను సార్, ఇంకా నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను, నేను ఏవో చెయ్యాల వర్కర్లకి చేశాను. 67 ఎకరాలు అంటే మాటలు కాదు కదా. ఇవాళ 8,000 మంది ఉంటున్నారు అక్కడ, నివాసాలు, పర్మనెంట్ నివాసాలతో ఉంటున్నారు కదా. ఎందుకంటే వాళ్ళు నా గురించి అనుకున్నారా లేదా నేను ఐ డోంట్ కేర్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు సార్, మిమ్మల్ని ఎలా మర్చిపోతారు చెప్పి. కానీ నేను ఆయన పట్టించుకొని చేసిన మర్చిపోతాను కదా. నా డ్యూటీ ధర్మం చేశానా లేదా. అలాగే సెన్సార్ బోర్డులో కూడా మా రూల్ ప్రకారంగా 15 రోజులు పడుతుంది సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే. నేను మెల్లగా వారం రోజులు, 3 రోజులు, 2 రోజులు, రోజుకు లాక్కొచ్చాను. రేపు సినిమా రిలీజ్ అంటే ఇవాళ ఇస్తే నేను సంతకం పెట్టేస్తాను. ఎందుకు సంతకం పెడతామంటే ఇది లేదు. అంటే మీరు ధర్మరాజు కర్ణుడు మిక్సప్ కదా మీరు. ఇదే కాదు, వాళ్ళని కూడా తెలియని వల్ల అంతే మాట్లాడితే పోలీస్ కేసు లోపల వేస్తానని చెప్పాను. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నేను ఏది నమ్మాను చిన్నప్పుడు, ధర్మంగా ఉంటే సంస్థ బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది అంటే వాజ్పేయిని చూసే కదా. మరి నేను సెన్సార్కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నేను హెడ్ కదా, నేను కరెక్ట్గా ఉంటే అంతా బాగుంటుంది కదా. జనం అందరూ, సినిమా నిర్మాతలు అందరూ బాగుంటారు కదా ఆంధ్రప్రదేశ్లో. అదే మరి వాళ్ళ ప్రొడ్యూసర్స్ వెళ్ళి మా లీడర్ని అడిగారు, ఇంకొక 2 ఏళ్ళు పెంచండి సార్, ఆయనకి లంచాలు లేకుండా మాకు సర్టిఫికెట్లు వస్తున్నాయి, 2 రోజుల్లో మా సర్టిఫికెట్. మర్చిపోయాను, రామోజీరావు గారు రోజున పిలిపించాడు నన్ను. ఇవాళ పొద్దున మాట్లాడాను రామోజీరావు గురించి, పిలిపించి అన్నాడు ఆయన, శివకృష్ణ నేను 15 రోజులు పడుతుంది నాకు, లంచం లేనిదే నాకు రావట్లేదు, నువ్వు సెన్సార్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత నాకు 2 daysలో సర్టిఫికెట్ వస్తుంది, లంచాలు తీసుకోవట్లేదు, ఏంటి నీ గొప్పతనం అన్నాడు. అంటే మీ అంత స్వార్థపరులు ఎవరు లేరు సార్, అంత పేరు మీకే రావాలా, మాకు కూడా రావాలి కదా సార్ అంటే తెగ నవ్వుకున్నాడు ఆయన. అంటే ఏదో నెగిటివ్ అనుకున్నాడు మొదట్లో, మీకే పేరు కదా సార్, మాకు కూడా మేము కూడా ఫాలో అవ్వాలి కదా, మేము ఇలాగ ఎదగాలి కదా మేము, అంతకని ఇంక వేరేది ఏమి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన పాపం చనిపోయే వరకు నేను ఎప్పుడు రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినా నాకు నో పర్మిషన్, నాకు ఆయన కలవాలంటే నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు, అట్లా ఉండేది. ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను అది నమ్ముతా. నేను చిన్న డిపార్ట్మెంట్, సినిమాలకు సంబంధించి ఒక 180 సినిమాలు మనకి ఉంటాయి. ఈ 180 సినిమాలు లైన్లో పెట్టాను కదా. ఒక చిన్న సెన్సార్ బోర్డు అనేది ఒక చిన్న సంస్థ, నిజాయితీగా ఉండటం వల్ల జరిగింది కదా. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీగా ఉంటే ఎంత మేలు జరుగుతుంది పబ్లిక్ అనేది నా పాయింట్, అర్థమైందా. అలాగే దేశ ప్రధాని నిజాయితీ పడి ఇవాళ మోడీ 10 సంవత్సరాలు అయింది, ఎక్కడ ఒక్క సింగిల్గా రూపాయి తిన్నాడని కానీ లేదు. డెవలప్మెంట్ ఇవాళ 5th largest ఎకానమీకి తీసుకొచ్చాడు. ఏంటి మరి ఇవాళ రోడ్స్ కానీ అవి ఇవన్నీ నిజాయితీని మించింది లేదు. కాకపోతే ఏంటంటే నిజాయితీ అనేది కొద్దిగా లేటుగా బయటకు వస్తుంది. ఫాస్ట్ గా ఎదగాలంటే కాస్త అక్రమదారులు వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి 150 సినిమాల తర్వాత ఎందుకు చేయలేదు అంటే అన్నిట్లోని ఇవే కనపడుతుంటాయి. అవును, నేను వదిలేసిన సినిమాలు 150 పైన ఉంటాయి. ఎందుకని? చేసిన తక్కువ, వదిలేసిన ఎక్కువ. నేను స్టోరీ నచ్చక, నాకు సోషల్ జస్టిస్ కనపడాలి నాకు. తర్వాత ఏంటంటే అండర్ కరెంట్గా మీకు సమాజానికి చెప్పి ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి. ఏదో సరదాగా హీరోయిన్తో 2 పాటలు పాడడం, 2 ఫైట్లు చేసి ఉంటే నాకు ఇష్టం ఉండదు. ఏముంది, అందరూ చేసేది. సమాజానికి ఎట్టి పరిస్థితిలో ఎంతో కొంత ఉపయోగపడాలి, సామాజిక స్పృహ ఉండాలి. అది కమర్షియల్ సినిమా అయినా సరే.
లాస్ట్లో మనం ఇలా చేస్తే ఇలా చెడిపోతాం, ఇలా చేస్తే బాగుపడతాం, మన పిల్లలు బాగుపడతారు అనేది ఎక్కడో దగ్గర ఆ మెసేజ్ ఉండాలి. దానివల్ల ఏంటి, ఇందాక అన్నట్టుగా సినిమాలు వచ్చిన సినిమాలే సరిగ్గా డబ్బులు తీసుకోను, వదిలేసిన సినిమాలు దానివల్ల ఎంత లాస్ అయిపోయాను, పార్టీలో పనిచేసిన వాళ్ళ సినిమాలు ఎంత పోయినాయి, సెన్సార్ బోర్డు చేయటం వల్ల ఎన్ని పోయినాయి, అన్నీ లాసే. ఎక్కడికి వెళ్ళినా అసలు మనకి ఇప్పుడు ఆదాయం అంటూ లేదు, అన్నీ లాస్లే. రైట్. అండ్ అలాగే మీరు సినిమా పరంగా చూసుకున్నా కూడా ఏ వ్యక్తికి రాజకీయాల్లోనూ ఎవరికి భయపడరు, ఎవరి దగ్గర తగ్గి ఉండరు, మిమ్మల్ని మీరుగా ప్రొజెక్ట్ చేసుకుంటారు ఎక్కడైనా. అట్లనే సినిమాల్లో కూడా మీరు ఏకంగా ఎన్టీఆర్ ముందు కూడా మీరు ఆయనతో పాటు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలేసుకున్న ఏకైక వ్యక్తి మీరు. అంటే తెలియక చేసేది, తెలిసి చేసింది కాదు. అంటే పొగరు కాదు, కాకపోతే తెలియదు నాకు. నేను ఇండస్ట్రీకి వెళ్ళిన కొత్త, రామారావు దగ్గర అలా బిహేవ్ చేయాలని, ఆయన ముందే నిలబడే ఉండాలని, కూర్చోకూడదని, ఆయన కూర్చోమంటే కానీ కూర్చోకూడదని నాకు అసలు ఇలాంటివి ఉండేవా? అంటే కూర్చోకూడదని, అంటే ఆయన పైన ఆయన ఎప్పుడు అనరమ్మా, వీళ్ళందరూ అలాగా భయపెట్టేసి ఎవరు కూర్చోరు ఆయన ముందు, ఆయన కూర్చోమంటే కానీ కూర్చోరు. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? రాఘవేంద్రరావు ఆ పెద్ద పెద్ద ఆర్టిస్టులు తప్ప అసలు మామూలు సెకండ్ మా చిన్న ఎవరు దరిదాపులోకి వెళ్ళరు. నాకు తెలియదు. నాకేంటంటే చిన్నప్పటి నుంచి రామారావు నా దైవం, నా గురువు, ఆయనతో యాక్ట్ చేయాలనుకుంటున్నాను. నేను హీరోగా చేస్తున్నా. ఈ సినిమా వచ్చింది, వస్తే మా వాళ్ళు హీరో ఇతను అడిగితే చేస్తాడో లేదో, అప్పుడు నేను వరుస పెట్టి నా సినిమాలన్నీ హిట్లు కొడుతున్నాను, 100 డేస్ కొడుతున్నా, చేస్తాడో లేదో అంటే లేదు రామారావు పిచ్చోడు అని చెప్పి పరిచయ బ్రదర్స్ చెప్పారు. వాడు పిచ్చోడు, పరమ పిచ్చోడు, రామారావు పిచ్చోడు అని. ఆ వీక్నెస్ పట్టుకున్నాడు ఆ ప్రొడ్యూసరు. అయినా భయపడుతూనే అడిగాడు, ఎంత తీసుకుంటా అన్నాడు. అలాగే అది కాదు, ఎవరితోటి అన్నాను, ఎన్టీ రామారావుతో అన్నాను. లావారీస్ అని హిందీ పిక్చర్ అది, సురేష్ ఓబరా వేశాడు. నువ్వు మంచి క్యారెక్టర్ కాదా చెప్పు ఫస్ట్ అన్నాను. అవుట్లైన్ చెప్పాడు, చేస్తాను, ఎంత కావాలన్నాడు. రామారావు గారితో సినిమా అని చెప్పినా కూడా అవుట్లైన్ అడిగారా? అట్లా ఏదో పిచ్చిగా సలాములు పెట్టేసి నా దూరంగా అట్లా కాదు. నేను హీరోగా చేసినప్పుడు నాకు మొత్తం అంతా అక్కర్లేదు, గుర్తింపు అనే ఉండాలి కదా. స్వామికార్యం సుఖకార్యం రెండూ అవ్వాలి కదా. అది అంటే క్యారెక్టర్ ఇది, నువ్వు చనిపోతావు, అది అవ్వో నెంబర్ 1 అంటే నేను అనుకున్నది ఎంత తీసుకుంటావు అన్నాడు. దేవి వరప్రసాద్ గారు పాపం చనిపోయాడు. ఆయన ఎంత తీసుకుంటావు కాదు, నువ్వు ఎంత త్వరగా షూటింగ్ మొదలెడతావు చెప్పు అన్నా. డబ్బులు కూడా నేను అడగలే, నేను అసలు అడగలేదు డబ్బులు. మొదలెట్టాను. సో రామారావు వచ్చాడు. ఫస్ట్ డే అది రామకృష్ణ సినీ స్టూడియోలో పరిచయం చేశారు. రండి బ్రదర్ మీ గురించి విన్నాం అన్నాడు. నా గుండెలో రాయి పడిపోయింది. ఏమన్నాడు ఈ మహానుభావుడు, చెడిన్నాడో మంచి అన్నాడు తెలియదు. లాస్ట్లో నెక్స్ట్ డే షూటింగ్ ఇక్కడే, ఈ హైటెక్ సిటీ ఉంది కదా, ఇవన్నీ పొలాలు. అప్పుడు పొలాలు ఫక్త్ పొలాలు. హైటెక్ సిటీ సెంటర్లోనే మేము చేసాం పొలాల్లో. అది ఆయన వచ్చే నాకు తెలియదు, అందరూ కాళ్ళకి దండం పెట్టేస్తున్నారు. రాగానే పెట్టాలి, అందరూ అలా అలవాటు చేసేసుకున్నారు. నాకు తెలియదు. అందులో హైదరాబాద్లో ఇది మిక్స్డ్ ఏరియాలో ఇక్కడ పెరిగాను, ఆంధ్రాలో కూడా పెరిగినాడు కాదు. హిందీ ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడేవాడిని, తెలుగు పెద్దగా ఎక్కువ మాట్లాడేవాడిని, ఇప్పుడులాగా మాట్లాడేవాడిని కాదు. తర్వాత కాన్వెంట్ ఎడ్యుకేషను, ఇవన్నీ మరి దేనివల్ల నాకు తెలియదు. ఆయన రాగానే హలో సార్ వెరీ గుడ్ మార్నింగ్, హలో సార్ వెరీ గుడ్ మార్నింగ్ అనేసి ఆ చెయ్యి తీసుకుని ఇక్కడ ముద్దు పెట్టా. ఓకే. ఆయన షాక్, ఈడెవడరా నా కొడుకు, ఎంత అసలు ఎవడు నా దగ్గరికి రాడు, ఇక్కడ ముద్దు పెడుతున్నాడు అంటే ఇంగ్లీష్ స్టైల్లో అని చెప్పి ఆయన ఆశ్చర్యపోయాడు. అది ఎందుకు లైక్ చేశాడు. డైలాగు ఫస్ట్ టైమే సినిమా ఆర్టిస్ట్ గానమ్మా, సడన్గా ఎప్పుడు క్లైమాక్స్ ముందు పెట్టుకోం. ఒక 2 days యాక్ట్ చేస్తే నాకు క్యారెక్టర్ తెలియదు మాకు, ఆ క్యారెక్టర్ స్వభావం ఏంటో తెలియదు, కోపిష్ట మంచివాడా తెలియదు మాకు. ఒక 2-3 సీన్లు 2 రోజులు యాక్ట్ చేస్తే తెలిసిపోతుంది మాకు. ఫస్ట్ డేనే వెళ్ళగానే నాకు నా డెత్ సీన్ పెట్టాడు డైరెక్టర్. ఈ డెత్ సీన్ ఎందుకు పెట్టాడు, దీని ముందు ఏం జరిగింది, అంతకు ముందు ఏంటి, నా క్యారెక్టర్ అని పూర్తిగా తెలియదు నాకు. చాలా కన్ఫ్యూజన్ అయిపోయాను. కొత్త కుర్రాడు బాగా చేస్తారు అనుకుంటాను అన్నాడు. అమ్మని ఈయన ఏదో బాగా చేస్తాను అని అంటున్నాడు, ముందే బాంబే సైడ్ అనుకున్నా. చేసాం సింగిల్ టేక్. ఓకే సింగిల్ టేక్ ఓకే, ఒక రిహార్సల్ ఒక టేక్ అంతే, ఫినిష్. అలా చూశాడు అన్నాడు, మెచ్చుకున్నాడులే పర్లేదు అనుకున్నా. రోజంతా సింగిల్ టేక్లే. అసలు ఆయన దగ్గర కొత్త ఆర్టిస్ట్ సింగిల్ టేక్ చేయటం అంటే అదే మామూలు విషయం. ఆయన చూస్తేనే చెమటలు పట్టేస్తుంటాయి. పెద్ద ఆర్టిస్టులు ఇట్లా మునిగిపోతారు చెమట. అయిపోయింది. సెకండ్ డే ఎక్కడ నన్ను బాగా మెచ్చుకున్నాడంటే, ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది, నేను నడిపే జటకా ఏదైతే ఉంటుందో గుర్రబండి, అది బురదలో కూరుకుపోతుంది.
అది తీసేటప్పుడు ఈయన ఎంటర్ అవుతాడు కారులో. ఉమ్, అక్కడ డైలాగ్ శివకృష్ణ రామారావు దగ్గర మంచి పేరు వచ్చేసింది, మీకు డైలాగ్ బాగా చెప్తున్నారు, ఇది పెద్ద సీన్ ఇది. ఆయనకి అప్పుడే తెలుగుదేశం పెట్టాడు. అప్పుడు ఏంటంటే టైం లేదు, రోజు 4 గంటలు ఇచ్చాడు. అయితే ఒక పూట పొద్దున కానీ సాయంకాలం కానీ అదే అదే. ఇది పెద్ద సీన్ మొత్తం అంతా ఒక త్వరగా తీసేయాలండి. ఓకే అన్నాను. ఎక్కడ దాకా సార్ షార్ట్ అంటే ఆ పేజీలో ఒక పేజీ నా డైలాగ్ అది, ఒక 1/2 పేజీ వరకు ఆయన నేను మాట్లాడు. అక్కడ దాకా లైన్ గీశాడు ఆయన డైరెక్టర్. అది చూసుకున్నాడు, చూశాను. ఇంతలో ఆయన కారులో దిగాడు లేట్గా. ఆయన అప్పుడే పార్టీ పెట్టాడు బిజుగా. ఏం బ్రదర్ బ్రదర్ చాలా తక్కువ టైం ఉంది, తీసుకోండి. ఏం సీన్ చెప్పారా? చెప్పాను సార్. మన శివకృష్ణ శివకృష్ణకి చెప్పారా? చెప్పాను సార్. బ్రదర్ నీకు నాకు రిహార్సల్ దేనికి బ్రదర్, టేక్కి వెళ్ళిపోదాం అన్నాడు. మరి టేకా? అసలు ప్రపంచంలో ఈ రోజుకి 30 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా మేము రిహార్సల్ లేకుండా ఏ నటుడు చేయడు. చెయ్యరు, చేస్తే బాగుంటది. అంటే మళ్ళీ take అసలు ఏంటి కెమెరా అప్పుడు ఎక్కడ, పైగా రీల్స్ కదా సార్. అది కెమెరా ఎక్కడ ఉంది, ఎక్కడ దాకా చెప్తున్నాం, లైటింగ్ అది ఏంటి, డైలాగ్ ఉచ్చారణ ఏంటి, ఇవన్నీ చూసుకోవాలి కదా. ఒక్కసారి రిహార్సల్ చేయవాలి కదా. అవును. బ్రదర్ మనకి నవ్వాడు ఆయన, అదొక నవ్వు. బ్రదర్ మనకేంటి బ్రదర్ రిహార్సల్, టేక్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ దెబ్బతోటి మన చరిత్ర క్లోజ్ అనుకున్నా. రైట్ సార్ అన్నాను. దట్ ఈస్ స్పిరిట్ అన్నాడు. చెప్పాను, చెప్పేసాం మొత్తం పేజ్ ఆయన చెప్పడం నేను చెప్పడం, ఆయన చెప్పడం నేను చెప్పడం, అలా చెప్పుకుంటే వెళ్ళాను. అయిన తర్వాత కట్ అన్నాడు. ఆయన అన్నాడు కట్ అని. ఏం బ్రదర్ అయిపోయావు డైలాగ్, నీ గురించి నేను ఏదో గొప్పగా అన్నాను. సార్ మీరు చెప్పడం కాదు సార్, డైరెక్టర్ ఇక్కడ దాకా అని చెప్పాడు సార్ అన్నా. మీరు అన్నది కాదు డైరెక్టర్. ఏం బాపాయ్ గారు దానికి ఏం? అవును సార్ మేము ఇక్కడ దాకానే అనుకున్నాం సార్. వద్దు బాపాయ్ టైం లేదు, మొత్తం సీన్ అంతా ఒకటే షార్ట్ పెట్టి, మనకు రోడ్డే కదా చెప్పేస్తాడు. ఆ బ్రదర్ నా నెక్స్ట్ కూడా చూసుకో సార్ అన్నాడు. ఎంత నమ్మకం మీ పైన. అక్కర్లేదు సార్ టేక్ వెళ్ళిపోదాం అన్నాను. ఏది ముందుది వెనకాలది కూడా చూడకుండా ఏవో ఎక్కడాను. అదే అక్కడ ఇక నేను ఆయన దృష్టిలో పడిపోయా. ఇక అక్కడ నుంచి ఇక ఆయన నన్ను మెచ్చుకోవటంతో మామూలుగా మెచ్చుకోలేదు. ఇక తర్వాత చాలా జరిగినాయి. పార్టీలోకి రమ్మన్నారు. అప్పుడు అది నేను జీవితంలో ఆర్థికంగా ఎక్కడ ఎంత లాస్ వచ్చినా ఎవరో సంపాదించలేనిది నేను సంపాదించింటే రామారావు ఫస్ట్ సినిమాలోనే సింగిల్ టేక్ లో చేసి ఆయన మెప్పు పొందారు. మహానుభావుడు కదా రామారావు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం, ఎవరి ఆనందం వాళ్ళది. ఏంటంటే ఇదేదో గొప్పని కాదు, అడిగారు కాబట్టి చెప్తున్నాను. అవును అవును, ఖచ్చితంగా గొప్ప ఎందుకు కాదు సార్, అది మాకు గొప్ప, మీకు అది సామాన్యమైన విషయమేమో కానీ మాకు ఊహించుకుంటేనే, అంటే అందరూ చెప్తూ ఉంటారు కదా నటులంతా కూడా, ఆయనను చూస్తేనే అసలు ఒక ఆరా ఉంటుంది ఆయన చుట్టూ. ఆయన దగ్గర మనం పని చేయాలంటే కనీసం ఆ అలవాటు అవ్వాలి, ఆ ఆరా చుట్టూ ఒక 2-3 రోజులన్నా టైం పడుతుంది. అది ఇట్స్ నాట్ ఈజీ. అసలు ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము కదా. సో మీ ఇద్దరు ఒకే వేవ్ లో ఉన్నారనమాట. అది మన క్యారెక్టర్కి నచ్చింది, మనం కూడా కష్టపడి. అలాగే మీరు ఎంతో ఎంతో మహనీయులతో నటించారు, కృష్ణ గారితో కానివ్వండి. అయ్యో కానీ అండి అది అమ్మా అది అదృష్టం. శోభన్ బాబు గారు, కృష్ణంరాజు, శారద గారు, ప్రభాకర్ రెడ్డి గారు, కాంతారావు గారు, ఇక అసలు లేని ఆర్టిస్ట్ అంటే ఆ తరం ఆర్టిస్టులు అందరితో చేశాను. నెక్స్ట్ తరం కూడా చేశాను. నెక్స్ట్ తరం మురళీమోహన్ గారు, రంగనాథు, గిరిబాబు కాకుండా ఆ 3వ తరం నేను, చిరంజీవి గారు, తర్వాత మా నెక్స్ట్ వచ్చిన సుమన్ కూడా అప్పుడు వచ్చింటున్నారు. నా నెక్స్ట్ వచ్చిన రాజశేఖర్, ఆ నెక్స్ట్ వచ్చిన వెంకటేష్, ఆ నెక్స్ట్ వచ్చిన నాగార్జున, మొన్నటి వరకు కూడా నేను సంవత్సరం క్రితం వరకు కూడా ఆ తరాలు లెక్కేసుకుంటే ఒక 7-8 తరాలతో యాక్ట్ చేశాను. ఫెంటాస్టిక్. మరి ఏమైనా కొత్త ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? మరో సినిమాలో కనిపిస్తారా మాకు? డెఫినెట్ గా ఇప్పుడు నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ మన డబ్బింగ్ కూడా అయిపోయింది, ప్రెస్ మీటింగ్ కూడా పెట్టాడు అతను. సో బాలయ్య బాబు గారి గురించి చెప్పుకోవాలి. ఆయన మిమ్మల్ని ఏరి కోరి గౌతమ్ పుత్ర శాతకర్ణిలో తీసుకున్నారు. సో ఆయన ఎందుకు మిమ్మల్ని అంత ఇష్టపడి తీసుకున్నారంటారు? నాకు ఆ ఫ్యామిలీ కేశవరెడ్డిలో కూడా కలిసి చేశారు కదా. అవును, ఆయన ఫ్యామిలీ అంటే పడి చచ్చిపోతాను నేను. శాతకర్ణిలో కొద్ది సీన్ కట్ అయిన అది పక్క పెడితే లేటెస్ట్ సినిమా ఏంటంటే వీరసింహారెడ్డి. అది ఒకటే సీను, ఓన్లీ 1 సీన్. మన మేకప్ మ్యాన్ ఫోన్ చేశాడు, సార్ వీరసింహారెడ్డి అనలేదు, ఓ సినిమా వచ్చింది సార్, మిమ్మల్ని ఆడటానికి భయపడుతున్నారు, మీరు పెద్ద వేషాలు తప్పదు, మామూలు నేను గెస్ట్ వేషాలు చేయను, చిన్న వేషాలు చేయను, ఏమన్నా కానీ
నా రేంజ్, నా ఇమేజ్, పాత్ర ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. పాత్ర ఇంపాక్ట్ ఇచ్చారు. 2 నిమిషాలు ఉన్నా నేను వచ్చి వెళ్ళిపోయినంటే దద్దరిల్లిపోవాలి థియేటర్, అట్లా ఉండాలి నాకు. మా మేకప్ మ్యాన్ ఫోన్ చేశాడు, నీకేమైనా బుద్ధి లేదంటే, నేను ఎప్పుడైనా గెస్ట్ వేషం వేసానా అన్నాను. అంటే లేదు సార్, బాలకృష్ణ గారి హీరో అన్నాడు. మరి ఆ మాట ముందు చెప్పొచ్చు కదయ్యా, ఆ మాట ముందు చెప్తే ముందే నేను ఒప్పుకునేవాడిని కదా. క్యారెక్టర్ అడగలే, అడగలేదు. ఒక్క సీన్ అయినా అయితే ఒకటే సీన్ అని చెప్పాడు, చెప్పే నేను చేస్తున్నానని చెప్పాను. ఆ ఫ్యామిలీ అంటే పడి చచ్చిపోతాను నేను. రామారావు అన్న, హరికృష్ణ గారు నా క్లోజ్ ఫ్రెండ్, మా ఇంట్లో శుభకార్యాలకు వచ్చేవాడు ఆయన. ఇప్పుడు కొంతమంది నాగేశ్వరరావు అంటే ఇష్టం, కొంతమంది దేనికి నువ్వు ఎందుకు ఇష్టపడ్డావు అంటే దానికి ఆన్సర్ లేదు. దానికి ఆ మమకారంతో నాకు బాలకృష్ణ ఫ్యామిలీ కానీ వాళ్ళందరూ కూడా, నాకు హరికృష్ణ గారు కానీ కొద్ది ఫ్రెండ్షిప్ కానీ ఇంకోటి. అంటే మీకు అభిమానం ఉండడం ఒక వరుస అయితే, వాళ్ళకు కూడా మీరంటే అంతే అభిమానం. అది నా అదృష్టం అంతే కదా, అదృష్టం అంతే. సో యార్ సో లక్కీ, బ్లెస్డ్ అన్నమాట. అందుకే నేను ఎక్కువగా ఇప్పుడు పొత్తు కాబట్టి పర్వాలేదు. నేను టీడీపీకి 20 సంవత్సరాల నుంచి అవుట్ అండ్ అవుట్గా ఎప్పుడు మద్దతుగా ఇస్తున్నారు, కానీ పార్టీలో ఎందుకు లీగల్ గా జాయిన్ అవ్వట్లేదు? పార్టీ అంటే యాక్చువల్గా నన్ను ఇప్పుడు పోటీ చేయమంటారు మళ్ళీ ఇవన్నీ. నాకు పోటీ చేసి అంత ఓపిక లేదు. ప్రచారం అన్నా చేయొచ్చు కదా ఖాళీ కూర్చొని. నేను ప్రచారం చేస్తున్నాను కదా, నేను మన పురంధేశ్వరి చేసి వచ్చాను. అవును. తర్వాత దుర్గేష్ అని మా ఫ్యామిలీ ఫ్రెండ్, అంటే పార్టీలో చేరి చేయొచ్చు కదా అని. పార్టీలో చేరకపోయినా చేస్తున్నాను కదా. అసలు యాక్చువల్గా బుచ్చే చౌదరి గారితో మాట్లాడాను, మొత్తం తెలుగుదేశం వాళ్ళందరికీ. రాజమండ్రి రూరల్ ఆయన క్లీన్ స్వీప్ చేశారు, మొదటి విజయం ఆయనదే. మొత్తం టీడీపీకి, జనసేనకి, బీజేపీకి అందరికి టూర్ పెట్టుకున్నా. అదే ఈ తెలంగాణలో ఇక మా పార్టీ చెప్పగలిగేసాను. ఏమైపోయింది, అన్ఫార్చునేట్లో మా క్లోజ్ మా మామగారు డెత్ అవటం వల్ల నాకు ప్రోగ్రామ్ కొద్దిగా ఇదైపోయి, లేకపోతే ఈసారి ఇది ఎందుకంటే నాకు కూడా ఏజ్ వచ్చింది ఇప్పుడు దగ్గరగా. నెక్స్ట్ వరకు అప్పటికి మనం ఓల్డ్ అయిపోతాం. అప్పటికి చేయాలని అనుకున్నా, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాను. చాలా లిమిటెడ్ టైంలో 2-3 చోట్ల చేసి వచ్చాను. మీరు ఇన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంటారు, ఇంత పొలిటికల్ గా తిరుగుతుంటారు, సమాజ సేవ ఇవన్నీ పెట్టుకుని ఇంత సీరియస్ పర్సన్ గా కనిపిస్తారు. కానీ ఇప్పుడు మీరు చిన్న చిన్న చిలిపి పనులు కూడా చేస్తుంటారంట, ఏదో దొంగతనం కూడా చేస్తారంట. ఏంటి దొంగతనం? పాత సామాన్లు దొంగతనం చేశారట చిన్నప్పుడు. భోగి మంటలు వేయడానికి. అది కాదు, నేను తెలంగాణ ఇక్కడ పెరిగాను కదా. నేను ఇక్కడ పెరగటం వల్ల నాకు ఆంధ్రాలో అక్కడ పండుగలకు తెలియదు నాకు. ఓకే. బట్ మై ఫాదర్ ఈజ్ ఫ్రమ్ దట్ ప్లేస్. అవును. మా ఫాదర్ వెస్ట్ గోదావరి నుంచి వచ్చాడు ఆయన. బట్ నాకు తెలియదు కదా, నేనంతా హైదరాబాద్లో పెరిగాను. అట్లా అవడం వల్ల అక్కడ సంక్రాంతికి ఆంధ్ర ఇళ్లలోనే ఈ పాత గుమ్మాలు, పాత చెక్కలు దొంగతనం చేస్తారని విన్నాను నేను. సో మా ఫాదర్ని రిక్వెస్ట్ చేశాను. నన్ను ఎప్పుడు మా ఫాదరు తెలుగు బాగా రావాలని ఏప్రిల్ మే మాసంలో సెలవులు ఇచ్చిన వెంటనే ట్రైన్ ఎక్కించి పంపించేసేవాడు. 1.5 మంత్ మా ఊర్లో, మా నాన్నగారి ఊర్లో అక్కడ ఉండేవాడిని. కాస్త చుట్టరికాలు, భాష అని కొద్దిగా అలా 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 అలవాటైంది నాకు. నేను ఈసారి నన్ను అక్కడ పంపించవద్దు, నన్ను సంక్రాంతికి పంపించండి అన్న. సంక్రాంతికి ఇక్కడ మాకు తక్కువ ఆంధ్రలాగా ఉండవు, ఇక్కడ మాకు వెరీ లిమిటెడ్ డేస్, 3 రోజులు 5 రోజులు మనకి సెలవులు ఉండేవి. సరే ఎందుకు వెళ్తుందంటే నాకు చూడాలని ఉంది. సరే వెళ్ళు అన్నారు, పంపించు. సరే మా కజిన్స్ అందరూ, మా పెద్దనాన్న పిల్లలందరూ అప్పుడు అక్కడే ఉన్నారు. నాకేంటంటే దొంగతనం ఎట్లా చేస్తారో చూడాలి. అది ఏంటి దొంగతనం అంటే ఎట్లా ఉంటుంది, ఏంటి ఎలా, ఎంత చిన్నపిల్లండి కదా, 10 సంవత్సరాలు ఉంటాయేమో, 10, 13, 12 ఉంటాయేమో. మా వాళ్ళు అందరూ రెడీ అవుతున్నారు, ఇవాళ రాత్రి ఎక్కడెక్కడికి అన్నం వేద్దాం ఏంటండి, ఎవరు ఆ బ్రాహ్మణుల ఇంట్లో కొడదాం, వాళ్ళు పడుకుంటారని, ఇట్లా వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయని, ఈ ఇంట్లో ఇవి ఉన్నాయని, మన వాళ్ళ ఇంట్లో ఇవి ఉన్నాయి మాట్లాడుకుంటున్నారు. కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాను. సరే రైట్, ఫస్ట్ దొంగతనానికి రెడీ అయ్యా. ఫస్ట్ దొంగతనం ఇన్ లైఫ్ అదే లాస్ట్. వాళ్ళు వెనక పిల్లలు, మా కజిన్స్ అంతా పెద్దవాళ్ళు, వాళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళు కదా. నేనే చిన్నోండి బాగా, 12 ఏళ్ళు 11 ఏళ్ళు ఉంటాయి. సరే ఒక ఆయన ఇంటికి వెళ్ళారు. అది ఏంటంటే అక్కడ ఊర్లో ప్రతి ఇంటి ముందు, ఇప్పుడు కూడా ఇంకా మనకి మారలేదు, ఇప్పుడంటే డ్రైనేజ్ సిస్టమ్ వచ్చింది. ఇల్లు ఇలా ఉంటుంది కదా, ముందు ఒక చిన్న బోధి ఉంటుంది, ఒక 2 అడుగులు వెడల్పులో. వేస్ట్ వాటర్ వెళ్ళిపోవటానికి, ఆ పైనుంచి ఇళ్లలోంచి వచ్చే వేస్ట్ వాటర్ స్నానాలు చేసింది అంతా అలాగే వెళ్ళిపోవటానికి, మళ్ళీ ఇంటి పక్కన కూడా చిన్న బోధి అంటారు దాన్ని, మోరి అంటే ఓపెన్ మోరి, ఓపెన్ మోరి. దానికి అంతా చెట్లు పొదలు అంతా ఇవి ఉంటాయి. నాకేమో చెట్లన్నా పొదలన్నా పావులన్నా భయం నాకు. రాత్రి 11 గంటలకు తీసుకెళ్లారు.
ఎందుకంటే ఆ బోధి దాటం కూడా నా వల్ల అవ్వట్లేదు 2 అడుగులది. వాళ్ళంటే చకచక దూకేస్తున్నారు, చకచక మీకు దూకే అలవాట్లేదు. అలవాటు లేని పని. సరే మొత్తానికి వెళ్ళి కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఇంకా వీళ్ళు లెక్క పెట్టారు. ఈ ఎవరిది, అక్కడ పడుకుంది ఎవరు, ఇక్కడ పడుకుంది ఎవరు, అందరూ మెలకుగా ఉన్నారా, ఎవరన్నా మెలకుగా ఉన్నారా లెక్కేసుకుంటే ఇక వీడు పడుకున్నాడు, వాడు పడుకోలేదు. కరడు గట్టిన గజ దొంగల్లాగా స్కెచ్ చేస్తున్నారు మొత్తం. అంటే నేను అన్నీ వింటున్నా, ఆ, అన్నీ వింటున్నాను. అరే అందరు పడుకున్నారు, మంచి టైము. ఆ పాత దొంగలు ఉన్నాయి వాడి ఇంట్లో, మన మిగిలిపోయినాయి. నువ్వు ఇటుపక్క వెళ్ళు, నేను అటుపక్క వెళ్తాను, మెల్లగా పట్టుకొచ్చా ఇలా అనుకుంటున్నారు. నా కర్మ కొలిది దండం మీద ఆ పైన ఒక ఆయన స్నానం చేసి పంచి ఆరేసాడు. ఓకే, వైట్ పంచె. రైట్ రైట్. పంచలే అంత వైటే కదా. ఆయన ఏ పొలం వెళ్ళొచ్చో ఏ రాత్రిపూట స్నానం చేసి అది పిండేసి ఆరేసి ఉంటాడు. అది గాలికి కొద్దిగా ఇలా కదిలింది. ఎవడో ఏదో పక్కనోడు ఎవడో అన్నాడు, అది కదులుతుంది, ఒకవేళ దైవం ఏమన్నా మర్చిపోయాను. ఆ ఇంటి కోడలు చచ్చిపోయింది, మర్చిపోయాను. అదే కొద్ది ఆ గ్యాప్ లో వారం 10 రోజుల క్రితం. అరే అంతలా కదులుతుంది, ఆ దైవం వచ్చిందంటావా అన్నాడు. ఎవడండి ఆ దైవం వచ్చిందా అంతవరకే విన్నాను. అది కట్ట అక్కడ ఎక్కడో దూరంగా పంచి కదిలితే నేను ఎందుకు భయపడాలా, కానీ ఈ మాట నన్ను భయపెట్టింది. అంతే ఒక్క దూకాను వెనక్కి, ఆ దూకట్లో బోధులు పడిపోయాను. బోధులు పడిపోయాను, మొత్తం ఒళ్ళంతా దరిద్రంగా బురదంతా అంటుకుంది. వాళ్ళేమో చకచక దూకేసి వెళ్ళిపోయారు వాళ్ళు. మీరు అక్కడ ఇరుక్కుపోయారా? ఈడు హైదరాబాద్ వాడు అనేవారు నన్ను. ఈ హైదరాబాద్ వాడు ఏంటంటే ఆ బోధులో పడిపోయాను, పైకి రావడానికి ఇబ్బంది అవుతుంది. వాళ్ళు వచ్చి చేపట్టుకుని తీసుకెళ్ళి వెళ్ళి ఉంటుంది నువ్వు అంటారు కదా, అక్కడ తీసుకెళ్ళి 4 బకెట్లని స్నానం చేసి ఓ టవల్ ఎవడో పట్టుకొచ్చాడు, తుడుచుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరింట్లోకి వెళ్ళాలంటున్నారు. దండం పెట్టా, నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళిపోయి నేను రాను, దొంగతనం వద్దు, ఏం వద్దు, నా వల్ల కాదని చెప్పి. అయితే మన్నాడు పొద్దున్నే భోగి మంటలు వేస్తారు. అవును, తెల్లవారుజామున 5 గంటలకే వేసేస్తారు భోగి మంటలు. అప్పుడు వెళ్ళి చూశాను. వెళ్ళి చూస్తే ఎవరైతే వీళ్ళు రాత్రి దొంగతనం చేసి గుమ్మాల్లోని తర్వాత కర్రలు ఇవన్నీ తెచ్చేసారో వాళ్ళందరూ గోల డెఫినెట్గా ఈ గ్యాంగే తీసి ఉంటుందని మా వాళ్ళ దగ్గరకు వచ్చారు. అప్పటికే అవి అంటుకు ఇవైపోతున్నాయి. వచ్చి మా వాళ్ళని తిడుతున్నారు. వాళ్ళు బుద్ధి లేదురా మీకు దొంగతనాలని. నేను సైలెంట్, ఎందుకంటే ఎవడన్నా నా పేరు చెప్తాడేమని భయం నాకు ఎందుకంటే మనం చేయలేదు కదా అట్లా. అదే ఏదో దొంగతనం అంటే అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. ఎక్కడో ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నాను, అది ఆలీతోటే ఎప్పుడో చెప్పినట్టున్నాను. సో అలాంటి అంటే అంత మెమరీస్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో అలా సరదాగా కూడా గడిపేస్తుంటారు అనమాట. ఎక్కడ ఉంటే అక్కడ అందరూ నేను చాలా సీరియస్ అనుకుంటారు, బట్ ఖాళీ టైంలో మాత్రం. తీసిన సినిమాల ప్రభావం అండి, మరి సినిమాల ప్రభావం రాజకీయాల్లో కూడా మరి కొట్టినట్టే మాట్లాడేస్తారు. అంత లిమిటెడ్ గా ఉంటుంది. బట్ నాకు కావాల్సిన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఉంటే మాత్రం అంటే నేను మామూలు జోకులు వేయను, చాలా భయంకరమైన జోకులు వేస్తా. ಮತ್ತೆ విరగబడి నవ్వుతుంటారు. నేను వాళ్ళ కొంత లిమిటెడ్ పీపుల్ తోటి సరదాగా ఉంటాం. బట్ ఎందుకంటే మనం ఎవరితోటి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి కదా. అంటే మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరికి కూడా ఎవరికైనా మర్యాదలు చేసి ఆ ఫుడ్ పెట్టి చంపేస్తారంటే కదా మీరు కూడా కృష్ణరాజు గారి లాగా? అదేంటంటే అది మీ కల్చర్ లో పార్ట్ అయిపోయింది. అదేం గొప్పని అన్నం. నేను నమ్మేది ఏంటంటే అతిథి దేవో భవ. ఇది ఏంటంటే అసలు చాలా మంది తెలియక మాట్లాడేది ఏంటంటే హిందూ మతం అంటారు. హిందూ మతం లేదు అసలు. మహాభారతం టైంలో హిందూ మతం అనేది లేదు అసలు. హైందవ ధర్మం ఏంటంటే ఎన్నో జన్మల పాపపుణ్య ఫలితమే మానవ జన్మ. ఆ మానవుడు ఎలా పుట్టిన తర్వాత ఎలా పెరగాలి, ఏ సాంప్రదాయంగా పెరగాలి, వాడు చేయవలసిన పనులు ఏంటి, మంచి పనులు ఏంటి, చెడు పనులు ఏంటి, జీవితంలో ఏ విధంగా నడుచుకోవాలి, జీవన గమనాన్ని ఎలాగ చేరుకోవాలనేది పద్ధతులు చెప్పింది సనాతన ధర్మం. అంతే తప్పది హిందూయిజం కాదు. ఈ ముస్లిమ్స్ వచ్చి పరిపాలించిన తర్వాత అప్పుడు మతాలు లేవు. అది జీవన విధానం. మనిషి పుట్టిన తర్వాత అందుకే మనకున్నది ఎవరికీ లేదు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. ముందు తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. ఎక్కడ మీరు ప్రపంచంలో ఇన్ని దేశాలకు వెళ్ళినా కూడా ఇది ఎక్కడ చెప్పరు ఇటువంటి. అది మన భారతీయ సంస్కృతి. అది అతిథి దేవోభవ. మన ఇంటికి ఎవరన్నా రాని మనం వచ్చిన మనం మర్యాద చేయాలా. వాళ్ళు ఎందుకు వచ్చేవారు అని అనుకోకూడదు. మనం తినేటప్పుడు వస్తే నువ్వు 4 ఇడ్లీలు తింటుంటే 2 ఇడ్లీలు పెట్టువాడికి అర్థమైందా. మధ్యాహ్నం భోజనం టైంకి వచ్చారు, భోజనం మనం తినపోయినా పర్లేదు, బట్ మన ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా వెళ్ళాలి.
మా మా ఒక్క కాస్టే కాదు అసలు. చాలా మంది అంటే ఇప్పుడు మనుషులంతా అలా ఉండాలి అలా ఉండాలి అంటే ఇప్పుడు కానీ చాలా మంది ఉండడానికి కుదరట్లేదు. కుదరట్లేదు. బట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అదేంటండి అది కొద్దిగా శుభ చూసుకుని. అండ్ అలాగే మీకు విన్నా మీ మీ పెళ్లి చాలా వింతగా జరిగిందంటే మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే మరి పట్టుకొచ్చి పెళ్లి చేశారు. అసలు పెళ్ళి నాకు ఆ చిరాకు పెళ్ళిళ్ళు పిల్లలు ఇది నాకు ఇష్టం లేదు. ఓపెన్గా చెప్తున్నా. అయ్యో అలా పెట్టారండి సార్ అసలు. నా లైఫ్ వేరు. నేను అనుకున్నది ఏంటంటే హిమాలయస్కి వెళ్ళిపోవాలి, ఉమ్, గ్రేట్ సెయింట్ అవ్వాలి, వివేకానంద లాగా అంత పెద్ద గొప్పని అయిపోవాలని కోరిక నాకు. అసలు పెళ్లి గురించి నేను ఎప్పుడు ఏ రోజుని అని ప్రశ్న రాలేదు. అయితే నాకు 1976 April 4th నుంచి నా ఎగ్జామ్స్ ఆ, బీకామ్. ఏమి బికామ్ డిగ్రీ. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మెల్లగా కంచి కానీ ఎక్కడికైనా వెళ్ళిపోయి అది బ్రహ్మచర్య అది స్వీకరించాలి కదా. అవునవును. గురువుని ఎవరినో పట్టుకుని చేసి హిమాలయస్కి వెళ్ళిపోదాం. ఈ తల్లి తండ్రి ఎందుకంత వైరాగ్యం అప్పుడే? ఏమో తెలియదు నాకు. అది మాత్రం అది అబద్ధం అనో నిజం, అది యథార్థం. అది ఇప్పటికీ నేను చాలా మంచి దైవభక్తుడిని. ఆధ్యాత్మికంగా చాలా పుస్తకాలు చదువుతాను, అన్నీ చేస్తాను. అంటానికి కమ్యూనిస్ట్ ప్రజల దృష్టిలో కమ్యూనిస్ట్ పాలసీలు. బట్ నాదేంటంటే పేదవాళ్ళకి ఇది ఇక్కడే కన్ఫ్యూజన్ అందరూ అవుతుంటారు. నువ్వు కమ్యూనిస్ట్ కదా, బీజేపీలో ఎందుకు జాయిన్ అయ్యామంటారు. ఆ కమ్యూనిజం అనేది ఒక కమ్యూనిస్ట్ చేయటే కమ్యూనిజం కాదు, మంచి పనులు చేసి పేదోడికి అన్నం పెట్టింది కమ్యూనిజం అని పేరు వచ్చింది, అంతే తప్ప అక్కడ ఇంకోటి ఏం లేదు. అయితే సరిగ్గా April 4th ఎగ్జామ్స్ సరిగ్గా మా ఫాదర్కి వారి తండ్రి గారికి ముగ్గురే పిల్లలు, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయింది. ఈయన పెళ్ళి అవ్వకుండా ఆయన పోయాడు, నా కర్మగోలిది మా తాతగారు. అది మా ఫాదర్కి అప్పుడే ఆరోగ్యం కొద్ది తేడా చేసింది. ఇంకా ఆయనకి డౌట్ వచ్చింది. మళ్ళీ సెంటిమెంట్గా మా నాన్నకి నేను ఆఖరోడిని, నా పెళ్ళి అవ్వకుండా మా నాన్న పోయాడు, ఈడు నాకు ఆఖరోడు, ఈడు పెళ్ళి అవ్వకుండా నేను పోతానేమో అని చెప్పేసి నా బ్యాడ్ లక్ అనండి గుడ్ లక్ అనండి బలవంతాన్ని ఏడుపు చిన్నపిల్లలాగా తప్పించుకోలేను. మదర్ ఫాదరు పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తున్నాను. అప్పటికే నాకు 21 వచ్చేసినాయి. ఆడపిల్లలు ఏడవాలి కానీ మీరు అంటే నా గోల్ ఇది కాదు కదా, దిస్ ఈస్ నాట్ మై గోల్. ఈవెన్ ఓపెన్గా చెప్తా అంటే ఇవాళ అట్ ద సేమ్ టైం నేను చాలా అదృష్టవంతుడిని. నేను ఆ రోజున బాధపడ్డాను కానీ బట్ ఫ్యామిలీ వైజ్ దేవుడు నన్ను కనుకరించాడు. ఐ గొట్ గుడ్ చిల్డ్రన్, గుడ్ వైఫ్. అందుకే ఇంక దాని గురించి అంత బాధ లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు లేదు. బట్ అప్పుడైతే అసలు నేను రానంటాను, నువ్వు ఏమన్నా చేసుకో. నేను ఏంటంటే మా ఫాదర్ సెంటిమెంట్ గుమ్మడి గారి పాత్ర తీసుకున్నాడు. ఆయన గుండె పట్టుకుని ఇలాగ అంట మొదలెట్టాడు. ఆయన గుమ్మడి గారి పాత్ర తీసుకున్నాడు. ఆయన ఇక దానికి ఏంటంటే మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళు కదా, వీళ్ళని బాధ పెట్టి నేను సుఖపడేది ఏముంది. తల్లిదండ్రులు మనకి హైందవ ధర్మంలో అదే కదా చెప్పేది. మరి హైందవ ధర్మంలో అది కూడా చెప్తారు కదా, పెళ్లి కూడా ఒక భాగమే. సనాతన ధర్మంలో పెళ్లి చాలా గొప్ప విషయం, ప్రపంచ దేశాలు మెచ్చుకోదగా ఒక కల్చర్. అసలు నిష్కృతి అనేది అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడికి అది చాలా అనర్థాలు అని చెప్తారు. పెళ్లి చేసుకో, అది కూడా జీవితంలో ఒక భాగమే అది. బట్ మనకి అది కాదు కదా చిన్నప్పుడు. అప్పుడు అది ఏజ్ వచ్చిందో తెలుస్తుంది. ఆ వయసులో నేను నెక్స్ట్ నేను ఏంటంటే నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడికి కాశీ లెక్కేసుకున్నా. రూట్ కూడా అడిగాను, ఎటు కాశీ ఎలా వెళ్ళాలి ఏంటి, ఎక్కడ ట్రైన్ ఎక్కితే ఎక్కడ దిగుతాం ఏంటి. నేను ఒకటే అనుకున్నా, ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే డబ్బుకి లోటు లేదు కదా, డబ్బుకి ఏం ప్రాబ్లం లేదు, కాశీ చూసి వస్తానంటే ఒక 3,000-5,000 ఇస్తారు మనకి ఆ రోజుల్లో. డబ్బుకి ఆయన ఇస్తారు, చూసి వస్తానని చెప్పి అక్కడే ఉండిపోదామని స్కెచ్ చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు నన్నేం పీకుతారులే అనుకున్నా. అట్లా బలైపోవటం ఓకే. అప్పుడు ఇంత నెట్వర్క్ కూడా లేదు, మిమ్మల్ని పట్టుకోకపోయే వాళ్ళు. అప్పుడు లేవు కదా. అప్పుడు ఏముందో ట్రైన్ ఎక్కాలి, అక్కడ దిగాల. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడ పట్టుకుంటారు నన్ను, ఏ మూలలో ఏ ఆశ్రమంలో ఉన్నాను ఎవరికి తెలియదు కదా. సో మొత్తానికి అలా బలవంతంగా పెళ్లి చేసి ఇలా మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల కోసం ఇక్కడ మిమ్మల్ని కట్టి పెట్టారనమాట. అది లేకపోతే ఇక్కడ మాకు దొరకకపోయేవారు కదా. మనం ఏమన్నా ఎప్పుడైంది సార్ పెళ్లి? సర్దార్ పటేలు, అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద ఏంటి, ఒక భగత్ సింగ్, అట్లా 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 ఆ రేంజ్ లో ఉంటే మనం ఉండాలి. కానీ ఇదంతా నార్మల్ లైఫ్. ఇదంతా అంటే ఆ రేంజ్ లోకి వెళ్దాం అనుకున్నాను కానీ కుదరలే. రైట్. అంటే పెళ్లి చేసుకున్నా కూడా ఆ రేంజ్ లోకి వెళ్ళొచ్చు కదా. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను
పార్టీలో పనిచేసినంత కాలం, ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు హెవీ లాస్. అసలు సినిమాల్లోనే నా ప్రొఫెషన్ పోగొట్టుకున్నాను కదా. తర్వాత పిల్లలు ఎదిగారు. ఒక రకంగా నేను అన్యాయం చేసిన ఉండే కదా. అది ఫ్యామిలీని బాగా చూసుకోవాలి కదా. మిమ్మల్ని అనేవారా మరి? అంటే మీరు సినిమాలు లేకపోతే డబ్బులు లేకుండా సినిమాలు చేసేవారు. డబ్బులు లేకుండా కాదు కానీ వాడు ఇస్తే తీసుకునేవాడు, లేకపోతే లేదు. అదే అంటే డబ్బులు సంపాదించాలి కదా, బాగా ఆశ ఉండాలి, లేదంటే అట్లీస్ట్ ఫ్యామిలీ కోసం అంటే అయినా ఆ కొంచెం మెయింటెనెన్స్ కి ఎప్పుడు కూడబెట్టాలి. లోటు లేదు కదా. అంతవరకు ఉండి చాలు అని అనుకుంటున్నాను, తృప్తి. ఇప్పటికీ డబ్బు మీద లేదు నాకు, చెప్పకూడదు కానీ అసలు నాకు అది ఆ తలంపు రాదు నాకు. అది నా లైఫ్లో గ్రేటెస్ట్ డ్రాబ్యాక్. అది చాలా అంటే ఇప్పుడు కనుమరుగైపోయింది, కానీ అలాంటి వాళ్ళు దొరకడం చాలా. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను చేసింది చాలా ఘోరమైన తప్పని. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను. బట్ అది ఇంక రాదు. ఇప్పుడు ఈ ఏజ్లో ఇంకేం వస్తుంది కదా, రాదు. ఇంకా మనతోటి అయిపోతుంది కదా దాంతో. సో మొత్తానికి యువతకి మీరు ఏదైనా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో యువత ఏం చేస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది? అంటే ఇవన్నీ రాజకీయ నాయకుల మాటలు ఇవన్నీ కూడా. నార్మల్ గా మీకు ఉంటుంది కదా ఒక ఐడియాలజీ, మీ ప్రకారం. నేను అనేది ఏంటంటే వన్ షుడ్ హ్యావ్ ఇండివిజువాలిటీ. ఓకే, ఈ మాట చెప్పేసి ముగించేద్దాం, చాలాసేపు అయింది. ఎన్నో జన్మల పాపపుణ్య ఫలితమే మానవ జన్మ. ఈ జన్మ ఎత్తినందుకు దీనికి మోక్షం ఉండాలా, సార్థకత ఉండాలా. సమాజంలో మనం వెళ్ళిపోయేటప్పుడు అయ్యో మంచోడు వెళ్ళిపోయాడు అనిపించుకోవాలి. అర్థమైందా? దీనికి మీ వ్యక్తిగత క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్. ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా ఏంటంటే ఈ డబ్బులు సంపాదించేద్దాం అన్నప్పుడు అడ్డదారులు వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమైందో చూసాం కదా. ఏదో రోజున దొరికిపోతాం. కానీ మనిషి జన్మ ఎత్తిన తర్వాత నీ సొంతానికి మానసిక సంతృప్తి ఉండాలి. నేను ఈ పని చేసుకోవాలని, ఇది సాధించాలనుకున్నాను. ఆ సాధించే క్రమంలో నిజాయితీతో కూడుకుంటూ ఉండాలి. ఓకే, ఎంతో కొంత అనేది ఏంటంటే సత్యహరిశ్చంద్రులాగా ఉంటే ఈ కాలంలో నడవదు కరెక్ట్ కదా. కానీ బట్ టు సమ్ ఎక్స్టెంట్, మ్యాక్సిమం ఎక్స్టెంట్, యూ షుడ్ బి హానెస్ట్ విత్ ద పీపుల్. యూ షుడ్ బి వెరీ హానరబుల్ టు ది పీపుల్. ఎందుకంటే ప్రజలే కదా, మనం బతికేదంతా వాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా. ఆ నిజాయితీతో కూడుకుండి తర్వాత మానవతా విలువలను కాపాడుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉంటే, నేను అనేది ఏంటంటే సమాజంలో మనకు గొప్ప పేరు రాకపోవచ్చు కానీ చెడ్డవాడు కాదు అని అనిపించుకుంటే సరిపోతుంది. ఎస్, దట్ ఈస్ వెరీ. ఇంకోటి ఏంటంటే యంగ్స్టర్స్ వీళ్ళకున్న ఆపర్చునిటీస్ మా చిన్నప్పుడు లేవు. ఎస్, ఎస్. ఆపర్చునిటీస్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఇది కానీ ఎడ్యుకేషన్ కానీ ఆపర్చునిటీస్ని. అందుకే మీకు ఒకటి చెప్తాను, సమయం మించిపోతే మళ్ళీ సమయాన్ని వెనక్కి తీసుకురాలేము. అలాగే అవకాశం వదులుకుంటే మళ్ళీ జీవితంలో భగవంతుడు అవకాశం ఇవ్వడు. అదే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో జరిగింది. ఒక్కసారి అని అంటే అవకాశం ఇచ్చింది ఎలాగైందో చూసాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బట్ ఏది చేసినా కూడా దాంట్లో నిజాయితీ అనేది లేకపోతే యూ విల్ నాట్ బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్. అయితే ఒకటి 100% అన్యాయం చేసేసి మీరు కోట్లు సంపాదించవచ్చు. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఒక ఆజీ మస్తాను మాఫియా లీడర్స్ ఉన్నారు కదా, అలా ఉంటుంది పేరు. మీ పేరు అలా ఉంటుంది తప్ప ఇలా ఉండదు కదా. ఫ్యాబులస్ సార్, ఫ్యాబులస్. దట్స్ సో నైస్ టు టాక్ విత్ యూ. అండ్ ఇంతసేపు మీ బిజీ షెడ్యూల్లో మా కోసం టైం కేటాయించి సువర్ణ మీడియా ప్రేక్షకుల కోసం ఇంతసేపు మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. Hi, this is Navdeep. Please subscribe to Suvarna Media. హాయ్, నేను మీ రవివర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా అండ్ డూ ఫాలో ఇట్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆశ్రితని మాట్లాడుతున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సూపర్ సింగర్ విన్నర్ ప్రవస్తి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఫర్ మోర్ అమేజింగ్ కంటెంట్. హలో అండి, నేను మీ సాహితీ అడప, సూపర్ సింగర్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హాయ్ ఎవ్రీవన్, ఐమ్ శ్వేతా సోమసుందరన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సువర్ణ మీడియా. నేను మీ సూపర్ సింగర్స్ కంటెస్టెంట్ మధురి హేమంత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దెమ్. అందరికీ నమస్కారం, నేను మీ అక్షయ్ సాయి. నన్ను సూపర్ సింగర్లో చూసుంటారు మీరందరూ. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుమనస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా.
హాయ్ అందరికీ, నేను మీ అఖిల్ చంద్ర. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సువర్ణ మీడియా. థ్యాంక్ యూ.